అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్ మొదలుపెట్టి ఎఫెక్టివ్గా పోస్టింగ్స్ మొదలుపెట్టి ఒక సంవత్సర కాలం అయింది. ఈ సంవత్సర కాలంలో సబ్స్క్రైబర్స్ బేసు 3,000 నుంచి 33,000 దాకా పెరిగింది. ఐవైఆర్ టాక్స్ను ఆదరిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. భవిష్యత్తులో కూడా ఇదే రకంగా ఐవైఆర్ టాక్స్ని మీరు ఆదరిస్తారని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్కు స్వాగతం. ఐవైఆర్ టాక్స్లో భాగంగా జాతీయ, అంతర్జాతీయ, ప్రాంతీయ అంశాలపైన నా అభిప్రాయాలను పంచుకుంటూ సైమల్టేనియస్గా విశిష్టమైనటువంటి వ్యక్తులను, సామాజిక స్పృహతో పనిచేసేటటువంటి వ్యక్తులను ఇంటర్వ్యూ చేసి వారి అనుభవాలను, అభిప్రాయాలను మీతో పంచుకుంటూ ఉన్నాను. ఈ సిరీస్లో భాగంగానే చాలామంది ప్రముఖమైనటువంటి వ్యక్తులు ఆల్రెడీ ఇంటర్వ్యూ చేసి మీతో వారి అభిప్రాయాలను, వారి ఎక్స్పీరియన్స్ను పంచుకోవటం జరిగింది. ఈరోజు మన ముందు ఇంకొక విశిష్టమైనటువంటి వ్యక్తి ఉన్నారు. ఈయనకు నాకు చాలా వ్యక్తిగతమైనటువంటి ఇంటిమసీ రిలేషన్షిప్ కూడా ఉన్నది. అతి సాధారణమైనటువంటి కుటుంబం నుంచి వచ్చి అవాంతరాలను ఎదుర్కొంటూ అధిగమిస్తూ పైకి వచ్చి ఇప్పుడు సేవ చేయాలి, ఎవరికో ఒకరికి సహాయం చేయాలి అనేటటువంటి తృష్ణతో పనిచేసేటటువంటి వ్యక్తి ఈరోజు మన ముందున్నటువంటి వ్యక్తి. ఆయన గురించి ఎప్పుడు చెప్పినా 3 విషయాలు చెప్తూ ఉంటాను. చౌదరి గారు, మీ సక్సెస్కు కారణాలు, ఫస్ట్ థింగ్ మీరు పాజిటివ్, ఏ విషయాన్నైనా పాజిటివ్గా ఆలోచిస్తూ ఉంటారు. రెండోది నిరంతర కృషి. అంటే అది ఎట్లాంటి వాళ్ళంటే వర్క్ ఈజ్ వర్షిప్, వర్క్ ఈజ్ ఎంజాయబుల్ అనేటటువంటి ఆ యాటిట్యూడ్ లేకపోతే అంత పని ఎవరు చేయలేరు. నిరంతర కృషి. మూడోది ఎవర్ స్మైలింగ్ ఫేస్ అండ్ నెట్వర్కింగ్. ఈ 3 సమప్ చేస్తే మీ సక్సెస్ను దే సమప్ యువర్ సక్సెస్ అని ఆయనతోనే చెప్తూ ఉంటాను. వారే జక్కంపూడి ఆదిశేషయ్య చౌదరి గారు. నమస్కారం. నమస్తే కృష్ణ గారు. ఇన్ను చౌదరి గారు ఆర్ జేఏ గారు ఆర్ జేఏ చౌదరి గారు, బికాస్ చాలా ఇంటిమేట్ ఫ్రెండ్స్ జేఏ అంటూ ఉంటారు, లేని వాళ్ళు జేఏ చౌదరి అంటూ ఉంటారు. పూర్తి పేరు జక్కంపూడి ఆదిశేషయ్య చౌదరి గారు. వీరు అనంతపూర్ జిల్లా. పీజీ సెంటర్లో నాకన్నా 1 ఇయర్ సీనియర్. అది పర్సనల్ రిలేషన్షిప్. అక్కడి నుంచి ఫిజిక్స్ చేస్తూ ఉండేవారు, నేను ఎకనామిక్స్ చేశాను. సరే, ఆ పైన మా ప్రస్థానం డిఫరెంట్గా పోయింది. మళ్ళా హైదరాబాదులో ఆయన ప్రభుత్వం తరఫున పనిచేయడానికి వచ్చినప్పుడు, నేను ప్రభుత్వంలో పనిచేస్తున్నప్పుడు కలుసుకొని అక్కడి నుంచి రివైవ్ చేసుకున్నాం. చౌదరి గారు, ముందు మీ ప్రస్థానం, మీ బాల్యం, మీ పీజీ సెంటర్ వచ్చినంత వరకు. పీజీ సెంటర్ అది నేను మొన్న కూడా ఎవరిని ఇంకొకరిని పరిచయం చేసినప్పుడు, అరవింద్ రావు గారిని పరిచయం చేసినప్పుడు కూడా దాని ప్రస్తావన వచ్చింది. ఇది ఒక రూరల్ యూనివర్సిటీ లాగా, ఇటుకలపాడు, ఆకురాతిపల్లి వచ్చి చదువుకుంటున్నాను. దిగుడు బావిలో దిగడానికి నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అక్కడి. సో అది ఆ ప్రస్థానం దాకా వస్తే దెన్ అక్కడి నుంచి నెక్స్ట్ అది. సో బాల్యం నుంచి పీజీ దాకా ఒక ఎక్స్ప్లెనేషన్ మీరు ఇవ్వగలిగితే దెన్ వీ గో టు ది అదర్ థింగ్. థ్యాంక్ యూ కృష్ణరావు గారు. నాకు మీరు చెప్పినట్ల ఒక చిన్న కుగ్రామం నుంచి వచ్చి భగవంతుని దయ వల్ల హి హస్ గివెన్ మీ మెనీ ఆపర్చునిటీస్ టు సర్వ్ ది సొసైటీ. అది ఏదో పూర్వజన్మ సుకృతం అనుకుంటా. నేను అందరికీ చెప్తుంటాను, ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఇంటెలిజెన్స్ అలోన్. ఇంటెలిజెన్స్తో మనకు చాలామంది నాకు మెమరీ పవర్ తక్కువ, అంత ఇంటెలిజెంట్ కాదు, నేను యావరేజ్ అనుకొని వాళ్ళు దే డిగ్రేడ్. అట్లా కాకోకుండా నేను నా జీవితంలో చూసింది ఏంటంటే, మనకు భగవంతుడు ఏది ఇచ్చాడో వాటిని పాజిటివ్ వాటిని తీసుకొని దాని మీద కృషి చేస్తే మనం ఎంత దూరమైనా ప్రయాణించగలం. అది నా జీవితంలో మరి అది భగవంతుని కృప వల్ల మరి ఎందుకో కానీ నాకు సరైన టైంలో సరైన బ్రేక్స్ రావడం అనేది నాకు ఎందుకు పూర్వజన్మ సుకృతమేమో అనిపిస్తుంది. మా ఇంట్లో మేము 5 మంది, మా సిబ్లింగ్స్ అంతా, మా అన్నదమ్ములు, తర్వాత మా సిస్టర్ అంతా కలిపి అందరికీ తల్లిదండ్రులు ఒకరి, అందరికీ ఆస్తులు ఒకటే.
కానీ వాళ్ళకి ఎవరికి ఈ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయలేదు భగవంతుడు. నాకు మాత్రమే ఎందుకు వచ్చాయంటే అంటే నాకంటే వాళ్ళంతా ఇంటెలిజెన్సే, నాకంటే తెలివి బాగుంది, అయినా కూడా వాళ్ళకంటే నేను ఇంత ప్రోగ్రెస్ కావడానికి నేను అప్పుడప్పుడు నాలో నేను అనలైజ్ చేసుకుంటాను, ఏంటి వాట్ ఈస్ ది రీజన్. నాకు ఒకటే ఫార్ములా అనిపిస్తుంది, ఏదో పూర్వజన్మలో ఏదో మంచి పనులు చేసినట్లుంది, ఆ బ్యాంక్ అకౌంట్ ఇప్పుడు పనిచేస్తుందేమో, అందుకని నేను ఈ జన్మలో కూడా యాక్చువల్ బ్యాంక్ అకౌంట్ కంటే ఈ గుడ్ కర్మ అకౌంట్ మనం మంచి పనులు చేస్తే మళ్ళీ కలియుగంలో ఇప్పుడే ఎట్లుంది, నెక్స్ట్ జన్మ మళ్ళీ ఇంక ఎట్లుంటుందో అక్కడ బాగుండాలంటే ఈ అకౌంట్ బాగా ఇంప్రూవ్ చేసుకుంటే బాగుంటుందని చెప్పి ఒక దీనికి వచ్చేసాను. ఎందుకంటే ఐ ఆల్వేస్ కీప్ ఆన్ అనలైజింగ్ మై సెల్ఫ్, ఏంటి నేనేంటి, నా స్ట్రెంగ్త్ ఏంటి, ఏం చేయాలా, ఇవన్నీ కూడా దీంట్లో నాకు అనాలిసిస్ చేస్తే ఇదే అనిపించింది. ఇప్పుడు మా విలేజ్ నుంచి కానీ మా పీజీ సెంటర్లో నువ్వు అన్నట్ల మా క్లాస్మేట్స్ చాలామంది నా మంచి కాలేజ్ నుంచి వచ్చారు, అంతా ఇంగ్లీష్ మీడియం కాలేజ్ నుంచి, అందరూ ఫస్ట్ క్లాసు డిస్టింక్షన్లు, నేనేమో సెకండ్ క్లాసు థర్డ్ రేట్ ఎస్డిజిఎస్ కాలేజ్ హిందూపూర్ నుంచి చదువుకొని అనకూడదు, చదివిన కాలేజ్ అయితేనే కానీ ఫస్ట్ రేటే అంటే వాళ్ళ లెక్కన అది పెద్ద అంత మంచి కాలేజ్ కాదని చెప్పి తెలుగు మీడియము అలాంటి దీంట్లో వచ్చినా కూడా మా క్లాస్మేట్స్ అందరికంటే భగవంతుడు నాకు చాలా ఆపర్చునిటీస్ ఇచ్చాడు. ఏదో మా తల్లిదండ్రుల ఆశీర్వాదమో లేకుంటే పూర్వజన్మ సుకృతమో తెలియదు, కానీ నా కృషి ఉండొచ్చు. చాలామంది కృషి చేస్తారు కృష్ణ గారు, కృషి చేసినా కూడా వాళ్ళకి సమ్హౌ ఆపర్చునిటీస్ సరైన టైంలో ఆపర్చునిటీస్ రావు. ఇది నేను అనుకోవడము, చాలామంది లక్ అంటారు, కానీ నా ఫార్ములా ప్రకారము ఇది పూర్వజన్మ సుకృతం. అందుకే భగవంతుడు మీరు ఇందాక అన్నట్ల సాక్షిభూతంగా ఇక్కడే ఉండే అకౌంట్ వేస్తుంటాడు, మనం మంచి పనులు చేస్తున్నామా, మంచిగా చేస్తున్నామా, చెడు చేస్తున్నామా, దాన్ని బట్టి ఆ అకౌంట్ నేను ఉపయోగించుకుంటానని చెప్పి నాకు అనిపిస్తుంది కృష్ణరావు గారు. కొద్దిగా ఏది స్కూల్ ఎక్కడ చదివారు, తెలుగు మీడియం అన్నారు, అది దెన్ పీజీ సెంటర్ వచ్చిన దాకా ఎక్కడెక్కడ మీ ప్రస్థానం? అంటే మా నాన్నగారు పంచాయతీ రాజ్ డిపార్ట్మెంట్లో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. ఆయన అనంతపూర్ డిస్ట్రిక్ట్ అంతా తిరిగేవాడు, గోరంట్ల, పామిడి, గుత్తి, తర్వాత పరిగి, ఇట్లా ఆయన ఎక్కడెక్కడ పోతే మేము అక్కడంతా ఆ గవర్నమెంట్ స్కూల్స్లోనే. సో ఎక్కువ ఎక్కడ గవర్నమెంట్ గోరంట్లలో చదివారు అనుకుంటారు, గోరంట్లో ఎక్కువ చదివారు. గోరంట్లో అక్కడే అరవిందరావుతో పరిచయం ఏర్పడింది. గోరంట్లో ఆయన కూడా మా స్కూలే, గవర్నమెంట్ స్కూల్లో ఆయన మాకంటే సీనియరు. అట్లా గోరంట్లోనూ గుత్తిలోనూ ఎక్కువ చదువుకున్నాను. అక్కడి నుంచి హిందూపూర్లో ఎట్లంటే, హిందూపూర్లో మా నాన్నగారు హిందూపూర్ దగ్గర పరిగిలో ఆయన పోస్టింగ్స్ వచ్చింది. ఆయన ఫ్యామిలీ హిందూపూర్లో పెట్టి మమ్మల్ని అందరినీ అక్కడ ఎస్డిజిఎస్ కాలేజీలో నేను అక్కడ ఇంటర్మీడియట్, డిగ్రీ కూడా అదే కాలేజీలో చదువుకున్నాను. అంతా తెలుగు మీడియమే, చిన్నప్పటి నుంచి తెలుగు మీడియమే, డిగ్రీ వరకు. ఇన్ఫ్యాక్ట్ ఆ టైంలో ఫస్ట్ టైము తెలుగు మీడియం ఇంట్రొడ్యూస్ చేశారు. మేము ఇది ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత తెలుగు మీడియం డిగ్రీస్ వర్ ఇంట్రొడ్యూస్డ్ ఫస్ట్ టైం. అప్పుడు మా నాన్నగారు ఏమన్నారంటే, నేను యాక్చువల్గా ఇంజనీరింగ్ అప్లై చేద్దామని చెప్పి కొంచెం ఏదో ఆశ ఉండేది. బట్ మా నాన్నగారు ఏమంటారు, లేదు మీ కాలేజ్ ప్రిన్సిపల్ నా క్లాస్మేటు, ఆయనతో అడిగితే చాలామంది నాగార్జున సాగర్ ప్రాజెక్టులో అయిపోయిన తర్వాత అక్కడ నుంచి ఇంజనీర్స్ అందరినీ రిట్రీట్ చేశారు, వాళ్ళంతా చిన్న క్లర్కులుగా పనిచేస్తున్నారు, దానికంటే ఈ తెలుగు మీడియం డిగ్రీ బెటర్ మీ వాడికి. ఎందుకంటే ఆయన లాజిక్ ఏంటంటే, తెలుగు మీడియం డిగ్రీ పాస్ అయితే తర్వాత టైప్ రైటింగ్ లోయరు హైయర్ రెండు పాస్ అయితే డెఫినెట్గా ఈ క్లర్క్ పోస్ట్ అయితే గ్యారంటీగా మీ వాడికి వస్తుంది. అందుకని చెప్పి తెలుగు మీడియం దాంట్లో ఎస్డిజిఎస్ కాలేజీలో చేర్పించారు. తర్వాత సైమల్టేనియస్గా నన్ను లోయర్ టైప్ రైటింగ్ లోయరు హైయరు కట్టించారు, అది కూడా పాస్ అయిపోయాను. మా నాన్నగారు ఏమనుకున్నారంటే, డిగ్రీ అయిపోయిన తర్వాత నాకు ఎక్కడో చోట క్లర్క్ పోస్ట్ వస్తుంది విత్ తెలుగు మీడియం డిగ్రీ అని, దట్ వాజ్ హిస్ ప్లాన్. క్లర్క్ పోస్ట్ వస్తుంది, మ్యాక్సిమం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పంచాయత్ రాజ్ అవుతాడు, పంచాయత్ ఆయన చేసిన పోస్ట్ ఆయనకు ఉండొచ్చు డెఫినెట్గా. ఐ అగ్రీ. ఐ మీన్ లైక్ మా ఫాదర్ నేను టీచర్ కావాలన్నట్టు మా ఫాదర్ కూడా టీచర్. ఆ లాజిక్ పర్ఫెక్ట్లీ అండర్స్టాండబుల్. నేను సరే అని ఆయన చెప్పిన దాని ప్రకారము డిగ్రీలో నాకు ఐ మీన్ ఫస్ట్ క్లాస్ రాలేదు, సెకండ్ క్లాస్లో డిగ్రీ పాస్ అయ్యాను.
చాలా చోట్ల అప్లై చేశాను. ఇది క్లర్క్ పోస్ట్కి ఒక బాట్లీ బాయ్ అనే కంపెనీ వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ వస్తే క్లర్క్ పోస్ట్కి దాన్ని కూడా చేసి ఇంటర్వ్యూ కూడా పిలవలేదు, ఎందుకంటే ఫస్ట్ క్లాస్ కూడా లేదు కదా. సరే అని నేను మా ఇంట్లో పెద్ద కొడుకు నేను. నాకు చిన్నప్పటి నుంచి కృష్ణారావు అది ఎందుకో కానీ నాకు ఏదో జాబ్ ఎంటర్ అయిపోయేసి మా మిగతా తమ్ముళ్ళందరినీ చదివించాలా అనేది ఒకటి మొదటి నుంచి ఎందుకు వచ్చిందో కానీ ఆ దిశలోనే నేను ఏదో జాబ్, ఇంక్లూడింగ్ మా ఫ్రెండ్స్ కొంతమంది ఫైనాన్స్ కార్పొరేషన్స్, హిందూపూర్లో ఆటో ఫైనాన్స్ కార్పొరేషన్స్ వైస్ ఛాన్సలర్ చాలా ఉన్నాయన్నమాట. మా క్లాస్మేట్ ఒకడు ఎన్ఆర్ అశ్వత్ కుమార్ అని మా ఫైనాన్స్ కార్పొరేషన్ ఉంది, దాంట్లో నీకు క్లర్క్ పోస్ట్ ఇస్తానని చెప్పేసి అది కూడా ట్రై చేశాను. కానీ ఆ టైంలో మా సిస్టరు ఎందుకు ఫైనాన్స్ కార్పొరేషన్లో క్లర్క్ పోస్టు, నువ్వు ఎంఎస్సీ చదువుకోను. సరే నేను ఎంఎస్సీకి అప్లై చేస్తే అప్పుడు పీజీ సెంటర్లో అక్కడ ఫిజిక్స్లో నాకు సీట్ వచ్చింది. అట్లా ఎంఎస్సీలో జాయిన్ కావడం జరిగింది. సో ఎంఎస్సీ అయిన తర్వాత ఇమ్మీడియట్గా ఎక్కడికి పోయినారు? వాట్ వాస్ యువర్ యాక్టివిటీ? ఎంఎస్సీలో కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఒకటి జరిగింది. నాకంటే సీనియరు, అంటే ఆయన మ్యాథమెటిక్స్ చేసేవారు, ఆయన కూడా గోరంట్లలో చదువుకున్నాడు. ఆయన పేరు వెంకటేష్. ఆయన హాస్టల్లో ఉండేవాడు. నేను చేరంగానే ఎవరో తెలిసిన వాళ్ళు ఎవరు ఉంటే బాగుంటుంది, ఆయన దగ్గర పోయి కూర్చొని ఎట్లుంటుంది ఇది ఆయన చాలా భయపెట్టించాడు. ఏం చెప్పాడంటే, ఆయన శేషు అంటారు, మా ఇంట్లో అంతా చౌదరిని ఎవరు పిలవరు, శేషు ఫస్ట్ క్లాస్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ వస్తాడు, అందరినీ ఏ కాలేజు ఎంతగా పర్సంటేజ్ వచ్చింది ఇవన్నీ అడుగుతాడు. అందులో మీ ఫిజిక్స్లో వాళ్ళకి ఎక్కువ మార్క్స్, ల్యాబొరేటరీ మార్క్స్ ఇవన్నీ అని చెప్పేసి ఆయన చెప్పినట్లే మేము క్లాసెస్ కమెన్స్ అయిన ఫస్ట్ రోజే ఎస్వి సుబ్రహ్మణ్యం గారు మా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్, ప్రొఫెసర్ ఎస్వి సుబ్రహ్మణ్యం గారు, ఆయన ఫస్ట్ క్లాస్కి వచ్చారు. టాస్క్ మాస్టర్ అని, చాలా టాస్క్ మాస్టర్ అని పేరు, భయపడేవాళ్ళు. సబ్జెక్ట్ మీద కూడా చాలా కమాండ్ ఉన్న వ్యక్తి, చాలా కమాండ్ ఉంది. ఆయన వచ్చి ఆయన వెంకటేష్ చెప్పినట్లే అందరినీ నువ్వు ఏ కాలేజు ఎంత పర్సంటేజు అని అందరిని అడుగుతున్నాడు. లాస్ట్లో నన్ను ఏ కాలేజ్ అంటే ఇట్లా ఎస్డిజిఎస్ కాలేజ్ హిందూపూర్, ఏ మీడియం అంటే తెలుగు మీడియం అని చెప్పాను. ఎంత పర్సంటేజ్ వచ్చిందంటే సెకండ్ క్లాస్ వచ్చింది. ఆయన నా మొహం కూడా చూడ. నేను అనుకున్నా కృష్ణారావు, అరే నేను మా ఇంట్లో పెద్ద కొడుకుగా ఉండి ఏదో ఉద్యోగం కావాలని చేస్తున్నాను, నాకు అప్పుడు బిఎస్సీలో కూడా సెకండ్ క్లాస్ వచ్చింది, అందుకని నాకు ఉద్యోగం రాలేదు. ఇప్పుడు కూడా మళ్ళీ సెకండ్ క్లాసు ఏదో థర్డ్ క్లాస్ వస్తే నాకు ఉద్యోగం ఎట్లా వస్తుంది, ఉద్యోగం రాకుండా మా తమ్ముళ్ళందరినీ ఎట్లా చదివించాలా అనే భయం ఫస్ట్ క్లాస్లోనే వచ్చింది. అక్కడి నుంచి కృష్ణారావు గారు ఎందుకో దట్స్ అ టర్నింగ్ పాయింట్ ఎంటైర్ మై లైఫ్. ఎట్లా ఫస్ట్ క్లాస్ తెచ్చుకోవాలన్న దీంతో ఎవ్రీడే మార్నింగ్ చిన్న బుక్ ఒకటి మెయింటైన్ చేసేవాడిని. అంటే నాకు అంత మెమరీ పవర్ అంత ఇంటెలిజెంట్ కాదు కదా, యావరేజ్ స్టూడెంట్. సో టీచర్స్ చెప్పినవన్నీ కానీ ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ ఆ చిన్న బుక్లో రాసుకునేవాడిని. తర్వాత ఈవినింగు ఆకుదట్టు వేపల్లో ఒక టీ కొట్టు ఉండేది మనకు కాలేజ్కి ఎదురుగానే. ఆ టీ కొట్లో బొరుగులు ఒక ఎంత ₹1 ఎంతో ఇస్తే పెద్ద పొట్లం ఇచ్చేవాడు, బొరుగులు కారాలు బఠానీ అన్నీ వేసేసి అది తినుకుంటూ ఈరోజు ఏం చెప్పారు అన్నీ ఐ యూస్ టు మెమరైజ్. ఏదైనా డౌట్ వస్తే ఆ చిన్న బుక్ తీసుకొని మళ్ళీ చూసుకునేవాడిని, అది ఒకటి చేసేవాడిని. తర్వాత రెండోది నేను ఐ యూస్ టు గో టు ది లైబ్రరీ నేను ఉపయోగించుకున్నంత ఇది, ఎందుకంటే నాలో ఆ తపన ఉంది. ఎట్లా ఫస్ట్ క్లాస్ లైబ్రరీకి పోయి జర్నల్స్ అన్నీ తీసుకొని ఒక లాంగ్ బుక్లో అన్నీ రాసుకొని అట్లా మెయింటైన్ చేస్తే తర్వాత చివరికి ఎట్లా వచ్చిందంటే చాలామంది నా క్లాస్మేట్స్ నా నోట్స్ తీసుకొని కాపీ కొట్టేదాన్ని చూశారు, నోట్స్ అంతా బాగా ప్రిపేర్ చేశారు అట్లా అని చెప్పేసి. కానీ ఫస్ట్ ఇయర్ నేను హాస్టల్లో ఉన్నాను, అదే ఫస్ట్ ఇయర్ హాస్టల్లో ఉన్నాను, సెకండ్ ఇయర్ మళ్ళీ టౌన్కి మూవ్ అయ్యాను. ఫస్ట్ ఇయర్ హాస్టల్లో ఉన్నాను. ఆ రిజల్ట్స్ వచ్చిన రోజు నేను గోపాల్ రెడ్డిని, ఆయన ఒంగోలు దగ్గర కందుకూరు, ఆయన నా రూమ్మేట్. అర్లీ మార్నింగ్ ఎవరో అన్ని తలుపు బాగా దెబ్బ కొడతా అంటే నేను వెళ్ళి నువ్వు ఫస్ట్ క్లాస్ డిస్టింక్షన్లో పాస్ అయినావు అది నేను నమ్మలేదు. నన్ను ఎత్తుకుని పోయి ఆ నోటీస్ బోర్డులో వేస్తారు కదా అన్ని రిజల్ట్స్ అన్నీ వెళ్ళి చూస్తే నిజంగానే
యూనివర్సిటీలో 4th ఎంతో డిస్టింక్షన్లో 78%లో నేను అనుకున్నది ఫస్ట్ క్లాస్ పాస్ అయితే చాలా అనుకున్నాను. దాట్ వాజ్ ది ఫస్ట్ బ్రేక్ ఇన్ మై లైఫ్. అంటే యావరేజ్ ఇంటెలిజెన్స్ ఉన్నా కూడా కష్టపడి ఒక తపనతో పనిచేస్తే ఒక అంటే పర్పస్, నా పర్పస్ ఏంది, నాకు ఉద్యోగం రావాలా, ఉద్యోగం రావాలంటే ఫస్ట్ క్లాస్ ఉండాలా, అప్పుడే నా తమ్ముళ్ళు అట్లా ఐ డిఫైన్ డెఫినేషన్. అంటే లైఫ్కి పర్పస్ ఏంటి, ఆ పర్పస్ డ్రీవెన్ అప్రోచ్ అది ఆ ఫార్ములా పెట్టుకున్నాను. ఆ తపంతో నేను చదువుకున్నాను కాబట్టి దో ఐ వాజ్ యావరేజ్ ఇంటెలిజెంట్, ఐ వాజ్ ఏబుల్ టు క్రాస్ మెనీ క్లాస్మేట్స్ ఆఫ్ మా కాలేజీలో. అంత ఫస్ట్ బ్రేక్ వచ్చింది. దాని తర్వాత ఇంకా వెనుదిరగలేదు కృష్ణారావు గారు. ఆఫ్టర్ ఎంఎస్సి కాగానే ఎట్లా వేర్ డిడ్ యూ గో, ఏం చేశారు మీరు, ఎక్కడికి వెళ్ళారు? నీకు చెప్పాను కదా, నాకు మెయిన్గా ఉద్యోగం కావాలి. ఎంఎస్సీ కాగానే ఏం పోస్టులు ఉంటాయి మాకు, ఇట్లా ఐఏఎస్ ఇలాగా ప్రిపేర్ ఎవరు చెప్పలేదు. ఐఏఎస్ యూపీఎస్ ఎగ్జామ్స్ అంటే మీరు నన్ను ఇంటర్వ్యూ చేసినప్పుడు నా కథ బయటకు వస్తుంది. సో ప్రెస్యూమ్ చేసుకోవాకండి, లాట్స్ ఆఫ్ అప్స్ అండ్ డౌన్స్. అది మీ చేత ఇంటర్వ్యూ చేయించుకుంటాను, అప్పుడు నేను చెప్తాను. చెప్పండి. సో మాకు తెలిసిందంతా ఏంటి, జూనియర్ లెక్చరర్ జాబ్స్ ఉన్నాయని, లేదంటే బ్యాంక్ క్లర్క్లు, ఈ రెండే మాకు తెలిసింది ఉద్యోగాలంటే, ఈ రెండే అనమాట. అప్పుడు ఫార్చునేట్గా నేను ఎక్కడైతే 10th క్లాస్ వరకు చదువుకున్నాను గుత్తిలో, ఎంఎస్ఎం మల్టీపర్పస్ స్కూలు, మాల్టా స్మిత్ మల్టీపర్పస్ స్కూల్ అది గుత్తిలో. వాళ్ళు జూనియర్ కాలేజీకి అప్గ్రేడ్ చేసుకున్నారు, ఎంఎస్ఎం జూనియర్ కాలేజ్ పెట్టారు. అప్పుడు దే ఆర్ లుకింగ్ ఫర్ జూనియర్ లెక్చరర్స్. సో నేను చదువు స్కూల్ అని చెప్పేసి అప్లై చేశాను, ఇంటర్వ్యూ చేశారు. నాకు ఎయిడెడ్ కాలేజు ఉద్యోగం వచ్చేసింది. ఇది ఫిజిక్స్ జూనియర్ కాలేజ్. 6 months బాగానే ఉండింది. దాని తర్వాత కృష్ణారావు గారు నాకెందుకో, మా ఫాదర్ అప్పుడు పంచాయతీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పామిడి, రోజు పామిడి నుంచి గుత్తికి జస్ట్ ½ an hour నేను బస్సులో పోయేవాడిని, పోయి చెప్పేవాడిని. ఓ రోజు మా ఫాదర్తో చెప్పాను, అన్న నాకు ఏమి ఐఎమ్ గెటింగ్ ఫ్రస్ట్రేట్, ఏమైంది అన్నాడు. జీతం ఏమో బాగానే ఉంది, ఎయిడెడ్ కాలేజు బాగానే ఉంది, కానీ నాలో ఏం కొత్తగా ఏమి నేర్చుకోలేదు కదా. నేను ఎంఎస్సీ చేసుకున్నంత ఏం వితౌట్ ప్రిపరేషన్ ఐఎమ్ గోయింగ్ దేర్ అండ్ టీచింగ్ ఆల్ దిస్ పీపుల్. నాకు కొత్తగా నేర్చుకోవాలా, టు అప్గ్రేడ్ మై నాలెడ్జ్. నాకెందుకో రస్టింగ్ అయిపోతున్నాను. ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఎన్హాన్స్ మై నాలెడ్జ్ కెపాసిటీ అండ్ ఆల్ దట్ దిస్ థింగ్. ఏం చేయాలనుకున్నాను, లేదు ఐ వాంట్ టు రిజైన్. మరి ఏం చేస్తామన్నాడు, పిహెచ్డీకి లేకుంటే ఎంఫిల్కి అప్లై చేస్తాను ఎస్కే యూనివర్సిటీలో. మా నాన్నగారు అప్పుడు ఇన్ఫాక్ట్ ఆయన ఎక్కడో స్వర్గంలో ఎక్కడో ఉన్నారు. నాకు కొంచెం కష్టంగా ఉంది, మీ తమ్ముళ్ళందరినీ చదివించాలని, నీ జీతం వస్తుంది, నా జీతం ఏదో గడిచిపోతుంది, అయినా కూడా నీ ప్రాస్పెక్ట్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్, నీది ఏది మంచిది అనుకుంటే అది చేయి, నేను ఐ సపోర్ట్ అన్నాడు. దట్స్ ఏ వెరీ బిగ్. లేకుంటే ఆ రోజుల్లో ఎయిడెడ్ కాలేజ్లో ఉద్యోగం రావడం అనేది, జూనియర్ కాలేజీలో అనేది చాలా గొప్ప విషయం. మిమ్మల్ని ఒక్క నిమిషం ఇక్కడ ఇంటర్ప్రిట్ చేస్తాను. నాకు లెక్చరర్ కావాలని ఉండేది. 2-3 చోట్ల లెక్చరర్ పోస్ట్ కోసంగా గట్టిగా ట్రై చేశాను. ఎస్వి యూనివర్సిటీ ఇంటర్వ్యూకి వెళ్ళా, కావలి పీజీ సెంటర్ రెండిట్లో రాలేదు. వచ్చుండుంటే నా మెంటాలిటీకి ఐఏఎస్కు ట్రై చేసి ఉండేవాడిని కాదు. మీది డిఫరెంట్ మెంటాలిటీ కాబట్టి రిజైన్ చేసి వచ్చారు. నాకు వచ్చి ఉంటే అంతతో సాటిస్ఫై అక్కడనే ఉండేవాడిని. చెప్పండి. సో మా నాన్నగారు ఈ పర్మిటెడ్ మీ టు సరే అని వచ్చి ఎంఫిల్కి అప్లై చేశాను, నాకు సీట్ ఇచ్చారు. అప్పుడు ఎస్వి సుబ్రహ్మణ్యం గారు మా ప్రొఫెసరు ప్రిన్సిపల్గా పనిచేస్తున్నారు. ఆయన దగ్గరికి వెళ్ళి, సార్ ఇట్లా నాకు ఎంఫిల్లో సీట్ వచ్చింది ఏముంటుంది. ఆయన ఎంత కోపంగా, నువ్వు మంచి ఎయిడెడ్ కాలేజీలో జూనియర్ కాలేజ్ లెక్చరర్గా ఉన్నావు, ఆ జాబ్ అది వదులుకొని ఈ పిహెచ్డీ చేసినా కూడా నీకు చేసిన తర్వాత కూడా అలాంటి ఉద్యోగాలు రావు, నువ్వు పోయి మళ్ళీ దాంట్లో చేయని ఈ రిజెక్టెడ్ మై అప్లికేషన్, నువ్వు వెళ్ళిపోయా. లేదు సార్, నాకు ఆల్రెడీ అక్కడ రిజైన్ చేశాను, ఉద్యోగం వెళ్ళిపోయింది, ఇంకా నాకు ఇది వేరే నీ కర్మ అని చెప్పేసి ఆయన అడ్మిట్ చేసుకున్నాడు. సో ఆ ఎంఫిల్లో టీవీ రామకృష్ణారావు దగ్గర నాకు ఎంఫిల్ సీట్ ఇచ్చారు, ప్రొఫెసర్ టీవీ రామకృష్ణారావు దగ్గర. ఆయన చాలామంది ఆయన దగ్గర పిహెచ్డీ అంతా చేశారు, కానీ ఎందుకో నాకు ఏదో వెరీ థియరిటికల్ అనమాట.
ఐగన్ వాల్యూస్ తీసుకోవడము, కంప్యూటర్లో రొటేటింగ్ కంప్యూటర్ ఉండేది, ఆ కంప్యూటర్లో అన్ని లెక్కలు వేసుకోవడము. నాకెందుకు ఈ అప్లికేషన్ ఓరియంటెడ్ రీసెర్చ్ కాదు, ఇది వెరీ థియరిటికల్ దిస్ థింగ్. దీనివల్ల ఏం నాకు ఉపయోగం లేదు, ప్రపంచానికి కూడా ఉపయోగం లేదు. వీ మే పబ్లిష్ సమ్ పేపర్స్, ఐ మే గెట్ డిగ్రీ, అదొక డిస్సాటిస్ఫాక్షన్ ఉండేది. దానికి తోడు అప్పుడు ఏమైందంటే మా నాన్నగారు పామిడిలో పనిచేస్తున్నప్పుడు ఆయనకి ఎవరో అలిగేషన్స్ పెట్టి కలెక్టర్ దగ్గరికి ఇచ్చేసి ఈ గాట్ సస్పెండెడ్ ఫ్రమ్ ది జాబ్. మా నాన్నగారికి ఉద్యోగం లేదు, నాకు ఉద్యోగం లేదు. అప్పుడు మా తమ్ముళ్ళంతా అనంతపూర్లో చదువుతున్నారు. వాళ్ళకి ఫైనాన్స్ కావాలంటే నేను అక్కడ ట్యూటోరియల్ కాలేజీలో వివేకానంద ట్యూటోరియల్ కాలేజీలోను, తర్వాత అక్కడే మన రఘునాథ్ రెడ్డి, పల్లె రఘునాథ్ రెడ్డి, ఆయన కెమిస్ట్రీ టీచ్ చేసేవాడు, నేను ఫిజిక్స్ టీచ్ చేసేవాడిని. అయినా కూడా ఆ డబ్బు సరిపోయేది కాదు. నేను మా ఫ్రెండ్స్ మల్లికార్జున రెడ్డి అని నెల్లూరులో ఉంటాడు, అతని దగ్గర అప్పుడప్పుడు అప్పు తీసుకునేవాడిని. కానీ ఇట్ వాస్ బికమింగ్ వెరీ టఫ్. అప్పుడు మా దగ్గర కొంతమంది రీసెర్చ్ స్కాలర్స్ తిమ్మనాయుడు వాళ్ళంతా కూడా నాతో పాటు అక్కడ రీసెర్చ్ వాళ్ళు చెప్పారు, చౌదరి నీకు ఇది మంచిది కాదు, నీకున్న సిచ్యువేషన్లో నువ్వు రిజైన్ చేసి ఏదైనా ఉద్యోగం చూసుకోవడం బెటరు. ఇది నువ్వు ఇది యు ఆర్ నాట్ ఏబుల్ టు కాన్సన్ట్రేట్ ఆన్ ది పిహెచ్డి వర్క్ కూడా కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నావు. ఎందుకంటే నాకు అన్ని ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మనం కాన్సన్ట్రేట్ చేయాలంటే చాలా కష్టం అనమాట. దెన్ ఐ స్టార్టెడ్ అగైన్ అప్లయింగ్ ఫర్ జాబ్స్ అనమాట. ఫార్చునేట్లీ ఆ పీరియడ్లో ఈ ఐఎస్ఆర్ఓ శాటిలైట్ సెంటర్ బెంగళూరు వాళ్ళు చిన్న అడ్వర్టైజ్మెంట్ వచ్చింది. ఎంఎస్సి కానీ బీటెక్ కానీ పిహెచ్డి ఉన్న వాళ్ళందరూ కూడా దే వాంట్ రిక్రూట్. సరే నేను అప్లై చేసి మర్చిపోయాను. 6 months తర్వాత ఇంటర్వ్యూ లెటర్ వచ్చింది బెంగళూరులో, యూ హ్యావ్ టు అటెండ్ ది ఇంటర్వ్యూ అని. నా దగ్గర ఒక నయా పైసా లేదు బెంగళూరు పోవాలంటే. మా కజిన్ ఒక అతను వేణుగోపాల్ అని, ఆయన ఇన్సూరెన్స్ ఎల్ఐసి దీంట్లో డెవలప్మెంట్ ఆఫీసరు, ఆయన ధర్మవరంలో ఆయన పోస్టింగు. ఆయన అప్పుడప్పుడు మా దగ్గరకు వచ్చేసి నాకు ఏదైనా డబ్బులు కావాలంటే వచ్చి మా అందరికి ఇచ్చేవాడు. తర్వాత మమ్మల్ని రెస్టారెంట్కి తీసుకెళ్ళి ఒకసారి ఇట్లా వచ్చినప్పుడు చెప్పాను, అన్న నాకు ఇంటర్వ్యూ వచ్చింది, నాకు డబ్బులు లేవు, నువ్వు నేను ఇంటర్వ్యూకి వెళ్ళే లోపల నువ్వు టికెట్ తీసుకో, బెంగళూరుకి టికెట్ తీసుకో, నేను వెళ్ళే లోపల నీకు వచ్చి డబ్బులు ఇస్తాను. సరే ఆయన వస్తే ఇస్తాడని చెప్పేసి దానితో నేను టికెట్ తీసుకున్నాను. ఆయన నెక్స్ట్ డే ఇంటర్వ్యూకి వెళ్ళాలా, అనంతపూర్ బెంగళూరు ట్రైన్లో పోవాలా. ఈయనేమో పత్తలేడు. ఇప్పుడున్నట్ల టెలిఫోన్లు ఏం లేవు కదా టు కాంటాక్ట్ ఎనీబడి, జస్ట్ పర్సనలీ కామ్. ఉత్తరాలు రాస్తే ఎప్పుడు చేస్తారో తెలీదు. సరే నాకు ఏం చేయాలో తెలీదు. సరే వస్తాడేమో అనుకొని చెప్పి ఇంకా ట్రైన్ స్టేషన్కి వెళ్ళాను. ట్రైన్ కదులుతోంది, అయినా కూడా అరే ఇంకా నెక్స్ట్ స్టేషన్లో దిగిపోవాలా, ఎందుకంటే చిల్లి కావాలేదు, బెంగళూరు ఫస్ట్ టైం వెళ్తున్నాను, హౌ టు అటెండ్ ది ఇంటర్వ్యూ అని ఎంత భయపడ్డానో అంత భయపడ్డా. కానీ ఫార్చునేట్లీ ట్రైన్ కదులుతూ ఉన్నప్పుడు ఆయన శేషు అని పరిగెత్తుకుంటూ వచ్చేసి నా జేబులో డబ్బులు పెట్టాడు. దట్ ఇస్ అనదర్ ఇంపార్టెంట్ టర్నింగ్ పాయింట్. ఆయన ఆ రోజు కింద ఆ ఫైనాన్షియల్ హెల్ప్ కింద చేయకపోతే ఐ వుంట్ హావ్ అటెండెడ్ దిస్ థింగ్. నెక్స్ట్ స్టేషన్లో దిగిపోయేవాడిని నేను. ఆ డబ్బుతో బెంగళూరు వెళ్ళాను. బెంగళూరు వెళ్ళి అక్కడ నీకు ఒక ఇంపార్టెంట్ ఇది, ఆ రోజు ఎవరో మా ఏరియాలో ఒక అతను అక్కడ ఎంబీబీఎస్ చదివి ఎండి ఒక మెడికల్ కాలేజ్ చేస్తున్నాడు. ఆయన అడ్రస్ ఎవరు ఇస్తే ఆయన కొత్త చెరువు ఆయన ఎత్తుక్కొని పోయి, ఎక్కడ బయట హోటల్స్ ఉండేదని డబ్బులు లేవు కదా, వీ డోంట్ హ్యావ్ మనీ టు స్టే. సో ఆయన పట్టుకొని, ఆయన హాస్టల్లో ఉండేవాడు, అదే రూమ్లో కింద చాపేసుకొని ఆ రోజు పడుకున్నాను. ఎందుకు ఒక కళలో వెంకటేశ్వర స్వామి కనిపించాడు. నెక్స్ట్ డే మార్నింగు నాకు ఎంత కాన్ఫిడెన్స్ వచ్చిందంటే, అరే స్వామి కళ్ళలో కనిపించాడు కాబట్టి నేను ఒక ఉద్యోగం వచ్చేస్తుందని ఒక అంటే ఆ భయం వెళ్ళిపోయింది. దీంతో నేను వెళ్ళాను. అది పీనియా ఇండస్ట్రియల్ ఎస్టేట్లో ఉండేది అప్పుడు, ఇది ఐఎస్ఆర్ఓ శాటిలైట్. ఇప్పుడు చిన్న చిన్న షెడ్లో ఉండేటివి. దట్స్ వేర్ భాస్కర, ఆర్యభట్ట ఇవన్నీ తయారు చేసినంతా అక్కడి నుంచి తయారు చేశారు. సో అక్కడికి వెళ్ళాను. వెళ్ళి చాలామంది ఉన్నారు నా పక్కన, అటుపక్క ఇటుపక్క అంతా పిహెచ్డీలు. నేనేమో ఆర్డినరీ ఎంఎస్సి ఫిజిక్స్, దట్టు ఫ్రమ్ పీజీ సెంటర్. పీజీ సెంటర్ కాదు, ఎస్వి యూనివర్సిటీ. కరెక్టే, బట్ డిగ్రీ మాత్రం ఎస్వి యూనివర్సిటీ డిగ్రీ కదా. ఎవడు పీజీ సెంటర్ అనేది ఎవడు చూస్తున్నాడు? నీకు ఫస్ట్ క్లాస్ ఎస్వి యూనివర్సిటీ డిగ్రీ ఉంది.
సో వీళ్ళంతా పిహెచ్డీలు, నేను ఆర్డినరీ ఎంఎస్సి, ఒక భయం ఉంది. తర్వాత ఆ రోజుల్లో ఐఎస్ఆర్ వాళ్ళు ఎట్లంటే ఎనీ పోస్ట్, ఇది సైంటిస్ట్ బి పోస్ట్, అది ఆ పోస్టింగ్ వచ్చి సైంటిస్ట్ బి పోస్టు. అక్కడ రిక్వైర్మెంట్ ఏంటంటే కృష్ణరావు గారు, ఎవరైనా కానీ ఆ లెవెల్ కంటే 2 levels అబవ్ బి ఉంది, సిడి తర్వాత ఎవరైనా దే వాంట్ వాళ్ళు వచ్చి ఇంటర్వ్యూ బోర్డులో కూర్చోవాలంటే వాళ్ళు వచ్చి కూర్చోవచ్చు అనమాట. దీంతో చాలామంది ఇంటర్వ్యూ బోర్డులో ఉన్నారు, నాకు తెలియదు. నేను లోపలికి ఎంటర్ కాగానే హాల్ నిండా మనుషులు, ఇదేంటంటే ఒకరో ఇద్దరు ఇంటర్వ్యూ చేస్తానికి ఇంతమంది ఉన్నారని అది భయం పుట్టుకుంది. భగవంతుడు కనిపించాడు కదా పొద్దున్నే తెల్లవారుదామని ఆ కాన్ఫిడెన్స్ అయితే ఉన్నది. ఫార్చునేట్గా ఎందుకో ఐ ఆల్వేస్ ఫీల్ కృష్ణరావు గారు, సమ్ అన్నోన్ ఫోర్స్ యాక్చువల్లీ డ్రైవ్ మీ ఆ రోజు నాకు అనిపించింది. ఎందుకంటే నాకు ఏది బాగొచ్చో, పుష్పుల్ యాంప్లిఫైయర్ అని మన ప్రొఫెసర్ ఎస్వి సుబ్రహ్మణ్యం గారు ఎప్పుడు మాకు నూరు పోసేవాడు దాని గురించి. నాకు ఏది బాగొచ్చునో అదే క్వశ్చన్ అడిగారు. అమ్మయ్య అనుకొని ఆ బోర్డు దగ్గరికి పోయేసి మొత్తం ఎలక్ట్రానిక్స్ సర్క్యూట్ అంతా రాసి ఎట్లా పనిచేస్తుంది ఈ యాంప్లిఫైయర్, వాళ్ళ అప్లికేషన్స్ ఏంటి, దాంతోనే మా ఇంటర్వ్యూ ముగించాను. నాకు అప్పుడే అనిపించింది ఈ పోస్ట్ వచ్చేస్తుంది. వాళ్ళు అది అడగకోకుండా వేరే క్వశ్చన్ ఏదైనా అడిగినంటే అందుకే కృష్ణరావు గారు, నేను భగవంతుని కృప, అది లెక్క కాదు, ఏదో సమ్ అన్నోన్ ఫోర్స్. వాళ్ళు అడక్క ఆ క్వశ్చన్ ఎందుకు అడిగారు, వేరే క్వశ్చన్ అడిగింటే ఆ ఉద్యోగం నాకు వచ్చేది. అందులో అంతా ఐఐటి వాళ్ళు ఉన్నారు, తర్వాత పిహెచ్డీస్ ఉన్నారు, నాకంటే బెటర్ క్వాలిఫైడ్, వాళ్ళకి రాకుండా నాకు ఎట్లా వస్తుంది? సో సమ్హౌ ఆ క్వశ్చన్ వల్ల నాకు ఆ ఉద్యోగం వచ్చింది. దట్ వాజ్ అనదర్ బిగ్ బ్రేక్ త్రూ ఇన్ ఇస్రో స్పేస్, అంటే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, ప్రెస్టీజియస్ ఆర్గనైజేషన్లో సైంటిస్ట్ బెంగళూరులో నాకు ఉద్యోగం వచ్చింది. ఐ వాజ్ వెరీ హ్యాపీ. తర్వాత దే పోస్టెడ్ మీ ఇన్ ది సెటిలైట్ టెలిమెట్రీ డివిజన్. అక్కడ మా బాస్ కూడా చాలా మంచి, డివి రాజు అని, ఇప్పుడు చనిపోయారు, ఆయన లేరు. ఆయన ఎంత ఇన్ఫ్యాక్ట్ నా జీవితంలో అలాంటి మెంటరు, అలాంటి బాస్ దొరకడం అనేది నాకు చాలా అదృష్టం. ఆయన ఎంత అసలు క్యాజువల్గా ఉండేవాడు, నన్ను ఎంకరేజ్ చేసేవాడు. సో ఆ రోజుల్లో ఈ భాస్కర, ఆర్యభట్ట, రోహిణి, ఈ సెటిలైట్స్ అన్నింటిలోనూ సెటిలైట్ టెలిమెట్రీ డివిజన్లో ఐ యూస్ టు వర్క్ యాజ్ ఎ సైంటిస్ట్ అనమాట. ఎవ్రీథింగ్ వాజ్ గోయింగ్ గుడ్. తర్వాత ఆ పీరియడ్లో ఏమైందంటే కృష్ణరావు గారు, మా తమ్ముళ్ళంతా అనంతపురం. నేచర్ ఆఫ్ వర్క్ ఎట్లా ఉండేది అక్కడ? ఎన్నాళ్ళు ఉన్నారు? నేను ఒక 2.5 years ఉన్నాను. నేచర్ ఆఫ్ వర్క్ ఎట్లా ఉండేది? అంటే డిజైనింగ్ ది సెటిలైట్ టెలిమెట్రీ సిస్టమ్, పార్ట్ ఆఫ్ ఇట్. ఐ వాజ్ సైంటిస్ట్ ఇన్ దట్ ఆల్ దిస్ థింగ్, వెరీ హై అండ్ డిజైన్ వర్క్ వీ వర్ డూయింగ్ అనమాట. తర్వాత అక్కడి నుంచి మేము మా సెటిలైట్స్ తయారైపోయిన తర్వాత ఆ సెటిలైట్స్ని వైబ్రేషన్ టెస్ట్కి మేము త్రివేంద్రం తుంబా రాకెట్ సెంటర్కి వెళ్ళేవాళ్ళం. అక్కడ అబ్దుల్ కలాం గారిని అక్కడ కలిసేవాళ్ళం. ఆయన మేము నైట్ టైము ఆ వైబ్రేషన్ టెస్ట్ చేస్తున్నాడు, అర్ధరాత్రి ఎప్పుడో వచ్చేవాడు. ఏం చేస్తున్నారు అని అడిగేవాడు. యూస్ టు ప్యాట్ అన్ అవర్ గుడ్ కీప్ డూయింగ్ గుడ్ వర్క్ అని చెప్పి. అది ఫస్ట్ టైం అబ్దుల్ కలాం గారిని కలవడం అనేది. ఆయన అప్పుడు ఇస్రో త్రివేంద్రంలో పనిచేస్తున్నారు అనమాట. సో ఎవ్రీథింగ్ వాజ్ గోయింగ్ గుడ్. అప్పుడే ఫ్యామిలీ సైడ్ చెప్తున్నారు తమ్ముళ్ళు. ఆ టైంలో మా తమ్ముళ్ళంతా కూడా అనంతపురం నుంచి అంతా హైదరాబాద్కి వచ్చారు హైయర్ స్టడీస్కి. అక్కడ ఒక ఫ్యామిలీ, ఇక్కడ ఒక ఫ్యామిలీ. అప్పుడు మా ఫాదర్ రిటైర్ అయిపోయాడు. తర్వాత శాలరీ నేనే పంపించాల్సింది. నాకు ఇట్ వాజ్ బికమింగ్ వెరీ డిఫికల్ట్. ఆ రోజుల్లో నాకు ఎంత వచ్చేది, దో సైంటిస్ట్ బి అయినా కూడా 999 రూపీస్ బాటా రేట్. సో లెస్ దాన్ 1000 రూపీస్ అనమాట. దాంతో 2 ఫ్యామిలీస్ మెయింటైన్ చేయడం కష్టంగా అనిపించింది. ఇంకా నాకు ఒకసారి అది మైండ్లో పడిన తర్వాత మా తమ్ముళ్ళని చదివించాలని, అక్కడ పోవాల్సిందే, వాళ్ళు మెంటర్ చేయాలా, వాళ్ళు సరైన, లేకుంటే వాళ్ళు పాడైపోతారు అనే అంటే ఇంట్లో బాధ్యత, పెద్ద కొడుకుగా ఉండి ఆ బాధ్యత అనేది ఎప్పుడు నాకు ఆల్వేస్ ఇట్ యూస్ టు హిట్ మీ అనమాట. సరే నేను హైదరాబాద్ గెడి తిరిగి పోవాలా, ఈ వాట్ ఎవర్ జాబ్ అని చెప్పి కనపడిన ఉద్యోగానికంతా కూడా నేను అప్లై చేసేవాడిని. అప్పుడు బిహెచ్ఎల్ R&D బాలనగర్లో ఉంది ఒకటి. వాళ్ళు ఒక అడ్వర్టైజ్మెంట్ వచ్చింది, స్కానింగ్ ఎలక్ట్రానిక్స్ మైక్రోస్కోప్ ఆపరేటర్ పోస్ట్, మెటలర్జీ డివిజన్లో ఆపరేటర్ పోస్ట్ ఉందని చెప్పి వాళ్ళు
అడ్వర్టైజ్ చేశారు. అది ఆపరేటర్ పోస్టా ఏం పోస్ట్ అని చూడలేదు నేను. అప్లై చేశాను. అప్లై చేస్తే ఆబ్వియస్లీ ఇక్కడ గెస్ట్ ఆఫీస్ పోస్టు, అక్కడేమో అది ఉద్యోగం అయితే వచ్చేసింది. వచ్చిన తర్వాత మా డివిజన్ హెడ్ దగ్గర పోయి, ఆర్షా ఆయన పేరు, టెలిమెట్రీ డివిజన్కి అంతా ఆయన ఇన్ఛార్జ్, ఆయన దగ్గర పోయి రిజిగ్నేషన్ లెటర్ ఇచ్చేదానికి పోయాను. ఆయన వేర్ ఆర్ యూ గోయింగ్ అన్నాడు. సార్ నాకు బిహెచ్ఎల్ R&Dలో. బిహెచ్ఎల్ థర్డ్ రేట్ పబ్లిక్ సెక్టర్, యు ఆర్ వర్కింగ్ ఇన్ ఇండియన్ స్పేస్ రిసర్చ్ ఆర్గనైజేషన్, ప్రెస్టీజియస్ ఆర్గనైజేషన్, వై ఆర్ యూ లీవింగ్ దట్ అండ్ గోయింగ్ టు బిహెచ్ఎల్ అని చెప్పేసి నా మొహాన్ని కొట్టేసి, నో ఐఎమ్ నాట్ యాక్సెప్టింగ్ యువర్ రిజిగ్నేషన్ అని చెప్పి పంపించేశాడు. మళ్ళీ 1 వీక్ పోయిన తర్వాత ఎట్లా ఆయన కన్విన్స్ చేసేదాన్ని పోయి లిటరలీ స్టార్టెడ్ వీపింగ్. లేదు సార్, నాకు ఆ ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లం ఉంది, నేను పోయే వల్ల మా ఫ్యామిలీ అంతా నేను చూసుకోవాలని చెప్పేసి ఇంకా నా బాధ చూసి ఆయన సరే అని చెప్పి యాక్సెప్టెడ్ మై రిజిగ్నేషన్. సరే అండి, అక్కడ నుంచి బిహెచ్ఎల్ హైదరాబాద్కి వచ్చాను. బిహెచ్ఎల్ R&D అక్కడ అడ్మినిస్ట్రేటివ్ హెడ్, జనరల్ మేనేజర్ అడ్మినిస్ట్రేటివ్ అయితే రిపోర్టింగ్ చేయాలి కదా, ఆయనకంతా పేపర్లన్నీ ఇచ్చేసి ఆయన్ని చూసి నా మొహం వైపు చూసి, యు నో వాట్ యు ఆర్ డూయింగ్ అన్నాడు. ఏం సార్ అన్న, నువ్వు ఇప్పుడున్న పోస్ట్లో ఆ పోస్ట్కి నువ్వు బిహెచ్ఎల్ R&Dలో నువ్వు ఎదగాలంటే ఎన్ని నెలలు పడుతుందని తెలుసు సార్. నాకు తెలుసు సార్, నేను నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టు, నేను ఉన్నది అక్కడ ఎగ్జిక్యూటివ్ పోస్టు, నాకు తెలిసినంత వరకు మేబీ 10 years పడుతుందేమో సార్ అంటే, నో 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 బిఫోర్ రిటైర్మెంట్ యూ మే గెట్ ప్రమోటెడ్ యాజ్ ఏ ఎగ్జిక్యూటివ్ పోస్ట్. ఇది సైంటిఫిక్ అసిస్టెంట్, లోయెస్ట్ సైంటిఫిక్ అసిస్టెంట్ 1, 2, 3, 4 ఇవన్నీ ఉంటాయి. నువ్వు బెటర్ గో బ్యాక్ అండ్ జాయిన్ ఇస్రో, ఇది మంచిది కాదు నీకు నీ కెరీర్ అంతా నాశనం. లేదు సార్, నాకు ఇక్కడ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నేను అందుకనే ఇక్కడికి వచ్చాయని చెప్పేసి ఆయన అంత చెప్పినా కూడా, వద్దని చెప్పినా కూడా ఐ స్టక్ టు మై, నేను నా తమ్ముళ్ళని చదివించాలా, ఇక్కడ ఉండే ఫ్యామిలీ అంటే. ఒకసారి వెన్ యూ సాక్రిఫైస్ ఫర్ సంబడి, గాడ్ ఆల్వేస్ హెల్ప్స్ యూ 1000 times అనేది ఆ విషయంలో నేను తెలిసింది నాకు. ఎందుకంటే లోయెస్ట్ పోస్ట్కి వచ్చాను, దట్టు ఇక్కడ ఎలక్ట్రానిక్స్, టెలిమెట్రీ డివిజన్, సెటిలైట్ టెలిమెట్రీ, ఇక్కడేమో ఒక మెటలర్జీ డిపార్ట్మెంట్లో నా ఉద్యోగం ఏంటంటే రోజు ఈ శాంపుల్స్ వాళ్ళు మెటలర్జీస్ ఇస్తారు, అవన్నీ పాలిష్ చేయడము, పాలిష్ చేసి ఎలక్ట్రానిక్ మైక్రోస్కోప్ పెట్టి వాళ్ళకు ఇంటర్కమ్లో ఫోన్ చేస్తే వాళ్ళు అప్పుడు వచ్చేసి చూసి అంత చేసేవాళ్ళు. ఎక్కువ మంది మెటలర్జీ డివిజన్లో అప్పుడు సోమసుందరం అని ఆయన తమిళియను, ఎక్కువ మంది తమిళ ఇంజనీర్స్ అంతా ఉండేవాళ్ళు. ఆర్ కృష్ణ, హెచ్ కృష్ణ, వేణుగోపాల్ అందరూ కూడా తమిళనాడు వాళ్ళు అనమాట. అది ఒక పెద్ద ఎలిగేషన్ ఉండేది అప్పట్లో. హైదరాబాద్లో ఉన్న PSUలన్నీ తమిళియన్స్ పూర్తిగా ఆక్యుపై చేశారు, వాళ్ళనే తెచ్చుకుంటూ ఉండేవాళ్ళు, ఆంధ్ర వాళ్ళకి ఆపర్చునిటీస్ ఉండేవి కావు అనేది దట్స్ ఎ జనరల్ ఎలిగేషన్ ఇన్ దోస్ డేస్. సో ఆ రోజుల్లో వాళ్ళు ఎంత ఇల్ట్రీట్ చేసేవాళ్ళంటే మెటల్ శాంపుల్ తీసుకొని ఆల్మోస్ట్ దే టు త్రో ఆన్ మై టేబుల్, చౌదరి దిస్ ఇస్ ద శాంపుల్, యూ పాలిష్ ఇట్ అండ్ కీప్ ఇట్ రెడీ అండ్ కాల్ మీ అని ఇంటర్కమ్ అని చెప్పి. నాకు అది నచ్చేది కాదు. ఏంటి ఐఎమ్ ఆల్సో కేపబుల్ పర్సన్, వీళ్ళు ఎందుకు నన్ను ఇల్ట్రీట్ చేస్తున్నారని నేను కనుక్కున్నా. ఎందుకు ఇక్కడ ఇట్లా ఇల్ట్రీట్ చేస్తున్నారంటే, ఇక్కడ మీ సొసైటీలో ఏదైతే ఫార్వర్డ్ క్యాస్ట్, షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళకి అవుతుందో ఇక్కడ కూడా ఇంజనీర్స్కి, నాన్ ఇంజనీర్స్కి అంతా ఇది ఇంజనీరింగ్ ఆర్గనైజేషను. బిహెచ్ఎల్ ఈజ్ ప్రైమర్లీ ఇంజనీరింగ్ ఆర్గనైజేషన్. ఇక్కడ ఇంజనీర్స్కే రెస్పెక్ట్ ఉంటుంది, నాన్ ఇంజనీర్స్కి రెస్పెక్ట్ ఉంటుందంటే అప్పుడు నా మైండ్లో ఒకటి పడింది, వై కాంట్ ఐ బికమ్ ఇంజనీర్, somehow I should also become an engineer అని చెప్పేసి it was there in my mind. ఆ రోజుల్లో అడ్వర్టైజ్మెంట్స్ అవి చూసేవాడిని. అప్పుడు IIT మెడ్రాస్ వాళ్ళు ఎంటెక్ ఇన్ సాలిడ్ స్టేట్ టెక్నాలజీ, MSc ఫిజిక్స్ విత్ ఎలక్ట్రానిక్స్, దిస్ థింగ్ దే ఆర్ ఆల్సో ఎలిజిబుల్. అప్లై చేశాను, ఆ టెస్ట్లో పాస్ అయ్యాను, ఇంటర్వ్యూలో సెలెక్ట్ చేశారు. ఐ గాట్ ది ఎంటెక్ సీట్ ఇన్ IIT మెడ్రాస్. అంతా బాగుంది. వెళ్ళి మా హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ సోమసుందర్కి వెళ్ళి ఇట్లా నాకు IIT మెడ్రాస్లో. ఇంకా అప్పటిదాకా మీరు మ్యారేజ్ కాలేదు, అప్పుడు మ్యారేజ్ అయిందా? అప్పుడే మ్యారేజ్ అయింది. బిహెచ్ఎల్ R&Dలో పనిచేస్తున్నప్పుడే మ్యారేజ్ అయింది. సో వెళ్ళి సోమసుందర్తో చెప్పాను, ఇట్లా నన్ను స్పాన్సర్ చేయండి, ఎందుకంటే నాకు ఫైనాన్షియల్గా మా తమ్ముడు చదివించాలి, నేను వచ్చిందే దాని గురించి.
లేదు లేదు మేము నేను అపాయింట్ చేసేది ఎందుకు, నువ్వు ఆ పని నీ పని ఎవరు చేస్తారు అని చెప్పి రిజెక్టెడ్. నో, నువ్వు అంత కావాల్సిన రిజైన్ చేసే. ఎట్లా రిజైన్ చేస్తాను, నా తమ్ముళ్ళు అందరినీ ఎట్లా మేనేజ్ చేస్తానని చెప్పేసి నేను అరే నాకు గోల్డెన్ ఆపర్చునిటీ మిస్ అయిపోయిందని చెప్పేసి బాధపడుతూ మా పక్క డిపార్ట్మెంట్ మెటీరియల్స్ డిపార్ట్మెంట్ ఉండేది. అందులో డాక్టర్ రామ్మూర్తి అని, ఆయన కూడా తమిళియనే. ఆయన్ని అప్పుడప్పుడు క్యాంటీన్లో కలిసేవాడిని. ఆయన వెరీ నైస్ పర్సన్, వెరీ హెల్పింగ్ పర్సన్. ఆయనతో ఒకసారి నాకు చూడండి రామ్మూర్తి గారు ఐఐటీలో ఎంటెక్ సీట్ వచ్చింది, అయినా కూడా వీళ్ళు స్పాన్సర్ చేయడం లేదు, మీరు ఐఐటీలో పిహెచ్డీ చేశారు కదా, ఏదైనా మార్గం ఉందా అన్నాను. ఆయన చౌదరి నేనైతే డైరెక్ట్గా సోమసుందర్కి చెప్పలేను, ఇది డివిజన్ హెడ్, నేను ఐఎమ్ జస్ట్ సైంటిస్టు, బట్ నేను ఒక పని చేస్తాను, ఈ R&D అన్నిటికీ హెడ్ అతను తమిళియన్, ఆయన కూడా తమిళియనే, టీవీ బాలకృష్ణ అని ఢిల్లీలో ఉంటాడు, నెలకు ఒకసారి ఇక్కడికి వస్తున్నాడు. వచ్చినప్పుడు ఆయన పిఏ నాకు బాగా క్లోజ్, ఆయన కూడా తమిళియనే. ఆయన పట్టుకొని నీకు కలవడానికి అపాయింట్మెంట్ ఇప్పిస్తాను, దాని తర్వాత నువ్వు చూసుకోవాలని. సరే ఆ పని చేయని చెప్పాను. నెక్స్ట్ మంత్ ఆయన వచ్చాడు, వస్తే నాకు అపాయింట్మెంట్ వచ్చింది టీవీ బాలకృష్ణ. సరే ఆ టైంకి వెళ్ళి తలుపు తెచ్చుకొని ఇట్లా లోపల కూడా పోలేదు. అని ఇట్లా చూసి వాడు ఏమంట అన్నాడు, అది సీట్లో కూర్చొని తలుపు దగ్గరే ఉండి, సార్ ఇట్లా నాకు ఎంటెక్ సీట్ వచ్చింది ఐఐటి మెడ్రాస్లో, ఐ వాంట్ BHEL టు స్పాన్సర్ మీ. వాట్ ఈస్ దట్ వీఆర్ గోయింగ్ టు గెట్ అవుట్ ఆఫ్ స్పాన్సరింగ్ అని అంటే, లేదు సార్ ఐఐటి చాలా రీసెర్చ్ ఓరియంటెడ్ ప్రాజెక్ట్స్ చేస్తాను, నా ఎంటెక్ ప్రాజెక్టు BHELలో ఏదైనా ప్రాబ్లం ఉంటే ఆ ప్రాబ్లం తీసుకొని ఐ విల్ డూ ఎంటెక్, దట్ విల్ బి వెరీ యూస్ఫుల్. ఆయన ఏదో మంచి మూడ్లో ఉన్నట్లుంది. ఈ హ్యావ్ ఎనీ పేపర్స్ ఉన్నాయి, నా ఒరిజినల్ పేపర్స్ ఆల్రెడీ రిజెక్ట్ అయిపోయి డిపార్ట్మెంట్లో ఉంది, ఫోటో కాపీస్ మాత్రం ఉన్నాయి. సరే ఫోటో కాపీస్ తీసుకెళ్ళి ఇచ్చాను. ఆయన దాని మీద ఐ అప్రూవ్ ఇస్ స్పాన్సర్షిప్ ఫర్ ఎంటెక్ అంత రాసేసాడు. అది తీసుకుపోయి మా సంస్థకు చెప్పాను. ఆయన అగ్గి మీద గుగ్గులు అయిపోయేసి, హౌ కెన్ యూ సర్పాస్ సూపర్ సీడ్ మీ మై సూపర్ బాస్ పోయి ఎట్లా పోతాయి, నువ్వు ఏమైనా చేసుకో, ఆయన అప్రూవ్ చేశాడు. అట్లా నాకు అంటే భగవంతుడు ఐఐటీలో చదివేదానికి అవకాశము, ఎప్పుడు అయితే నేను నా పోస్ట్ కూడా సాక్రిఫై చేసి తమ్ముళ్ళ కోసం చేస్తే, ఆయన నాకు ఈజ్ గివెన్ మీ అన్ ఆపర్చునిటీ టు గెట్ ఇన్ టు ద ఐఐటి ప్రెస్టీజియస్ స్కూల్ ఇన్ ఇండియా. అక్కడ పోయి ఎంటెక్లో చేరాను, స్పాన్సర్షిప్ అంతా అయిపోయింది. ఆయన చెప్పినట్లే నా ఎంటెక్ ప్రాజెక్టు BHELలో ఒక ప్రాబ్లం, ఆ రోజుల్లో ఈ టర్బైన్స్, BHEL యూస్ టు మ్యానుఫ్యాక్చర్ టర్బైన్స్, ఆ టర్బైన్స్ ఆ బ్లేడ్స్ థర్మల్ పవర్ స్టేషన్స్లో ఎక్కువ స్పీడ్లో తిరిగేది. ఏమాత్రం పొల్యూటెంట్స్ ఆ బ్లేడ్స్ మీద చేస్తే అసలు బ్రేక్ అయిపోయేసి షట్ డౌన్ చేసి చాలా నష్టం వచ్చేది. సో నేను ఆ ప్రాబ్లం తీసుకొని దాన్ని ఏ విధంగా ఆటోమేట్ చేసి బిఫోర్ ద పొల్యూటెంట్స్ గోయింగ్ టు ఆ టర్బైన్లో పోయేదానికి ముందే దాన్ని డిటెక్ట్ చేసి దాన్ని వేరే వాటర్ పంపిస్తే బాగుంటుంది ఐడియా తీసుకొని అదే నా ఎంటెక్ ప్రాజెక్టు. నేను ఆన్లైన్ పొల్యూషన్ మానిటరింగ్ సిస్టమ్స్ యూజింగ్ ఫస్ట్ టైం ఇంటెల్ 8085 ఉపయోగించేసి ఒక ఏ ఇయర్ ఇది? దిస్ ఇస్ 1984 మై ఎంటెక్ దిస్ థింగ్. ఎందుకంటే దాని మీద ఇంకొక చిన్నది BHELది చెప్తాను కొద్దిగా రెలవెంట్గానే. BHEL తయారు చేసిన జనరేషను సింక్రొనైజేషన్లోనో ఏదైనా మేజర్ ప్రాబ్లం ఉండేది, బికాస్ ఆఫ్ విచ్ ఈ థర్మల్ యూనిట్స్లో వాటిని వాడటం ప్రాబ్లం అయింది. దానికి సొల్యూషను VTPSలో వచ్చింది. నార్ల తాతారావు హీ వాజ్ ఏబుల్ టు డూ దట్ సింక్రనైజేషన్. ఆ పైన BHEL జనరేటర్స్కు ఇది వచ్చిందనమాట. అక్కడ ఆయన హీ మేడ్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్. దట్ హ్యాపెండ్ ఇన్ 1981లో ఆ VTPSను ఇనాగ్యురేట్ చేయడానికి మిసెస్ గాంధీ వచ్చింది. అప్పుడు నేను సబ్ కలెక్టర్ విజయవాడ అనమాట. సో ది గ్రేటెస్ట్ కాంట్రిబ్యూషన్, అందుకని ఆయన పద్మశ్రీ ఇచ్చారు నారా తాతారావు గారికి. ఆయన కాంట్రిబ్యూషన్ ఏంటి అంటే ఈ BHEL తయారు చేసిన జనరేటర్స్ సింక్రొనైజేషన్లో ఏదో మేజర్ ప్రాబ్లం ఉంటే అది సార్ట్ అవుట్ చేశాడు ఆయన. ఎనీవే ఇన్సిడెంటల్గా ఉంది కాబట్టి చెప్పాను. ఎంటెక్ అది ఇది 84లో అనమాట. అది చేసిన తర్వాత ఇన్సిడెంట్లీ BTPSలో నాది ఫస్ట్ ఇదంతా కూడా అక్కడే నేను టెస్ట్ చేశాను.
పని చేస్తుందా లేదా అని చెప్పేసి మై ఫస్ట్ ఆన్లైన్ మా సిలికా అండ్ క్లోరైడ్ మానిటరింగ్ సిస్టము అక్కడ BTPSలో ఇన్స్టాల్ చేసి వీ ప్రూవ్ ది మోడల్ అక్కడ పనిచేసింది. సరే ఇది ఒకటే చేస్తే బాగుంటుందని చెప్పేసి మళ్ళీ ఎన్నూరు థర్మల్ పవర్ స్టేషన్ మన చెన్నై దగ్గర థర్మల్ పవర్ స్టేషన్ ఉంది జస్ట్ బిఫోర్ చెన్నై, అక్కడ కూడా వెళ్ళేసి అక్కడ ఇంకో సిస్టమ్ ఇన్స్టాల్ చేసి నేను అక్కడే ఆల్మోస్ట్ 15 to 20 days ఉండేసి దాని అంతా దేర్ ఆల్సో స్టార్టెడ్ వర్కింగ్. దెన్ BHEL వాంటెడ్ టు పేటెంట్ దట్ అండ్ దెన్ మొత్తం టెక్నాలజీ అంతా BHEL భోపాల్కి ట్రాన్స్ఫర్ చేసాము. దెన్ ది కమర్షియలైజ్ హోల్ థింగ్. అంటే నేను వాళ్ళకి ప్రామిస్ చేశాను కదా, మీరు ఎంటెక్ పంపిస్తే నేను BHELకి సంబంధించిన ప్రాజెక్టే ఎంటెక్లో చేస్తాను అన్నట్లే నేను ఐ వాజ్ ఏబుల్ టు అంటే అదే ప్రాజెక్ట్ చేసి BHELకి హెల్ప్ చేశాను. ఫార్చునేట్లీ ఇంకోటి ఏమైందంటే BHEL వాళ్ళు దే సెండ్ దట్ ఎంటైర్ పేటెంటెడ్ ఐడియాని NRDCకి పంపించారు. వాళ్ళు దే సెలెక్టెడ్ మీ ఫర్ ది NRDC ఇండిపెండెన్స్ డే ఇన్నోవేషన్ అవార్డుకి. ఫస్ట్ టైం నా పేరు హిందూ పేపర్లో రావడము, తర్వాత దూరదర్శన్ వాళ్ళు ఇంటర్వ్యూ చేయడము, ఇవన్నీ కూడా ఆ ప్రాజెక్ట్ వల్ల జరిగింది. దట్ వాజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ బ్రేక్ త్రూ ఇన్ మై ఎంటైర్ లైఫ్, హౌ ఐ బికేమ్ ది పబ్లిక్ ఫిగర్. సో అంటే నేను ఎందుకు ఇది చెప్తానంటే తమ్ముళ్ళ కోసం ఫ్యామిలీ కోసం నేను సాక్రిఫైస్ నా గెస్ట్ ఆఫీసర్ పోస్ట్ వదులుకొని లోయెస్ట్ పోస్ట్కి వచ్చినా కూడా భగవంతుడు నాకు IITలో చదవడానికి ఆస్కారం ఇప్పించాడు. తర్వాత నా ప్రాజెక్ట్కి NRDC ఇన్నోవేషన్ అవార్డు వచ్చింది, నా గాట్ విజిబిలిటీ, అన్ని బెనిఫిట్స్ నాకు. అందుకే ప్రగాఢమైన విశ్వాసం ఏంటంటే కృష్ణారావు, లైఫ్లో మనం అనుకుంటాం కానీ సాక్రిఫైస్ కాదు. మనం ఎప్పుడు ఎవరికైనా హెల్ప్ చేస్తుంటే భగవంతుడు ఏదో రూపంగా మనకి కష్టాలు ఉన్నప్పుడు ఆయన హెల్ప్ మనకు దొరుకుతుంది. దట్ ఐ టోటలీ గాట్ ప్రూవ్డ్ త్రూ దట్ ఇదనమాట. సో నాకు ఎంటెక్ అయిపోయింది. తర్వాత వెనక్కి వచ్చి ఇప్పుడున్న ఇంజనీర్ చేయండి అంటే నో నువ్వు సైంటిఫిక్ అసిస్టెంట్ 1లో జాయిన్ అయిపోయావు, యూ టు గో త్రూ దట్ ప్రమోషన్ ప్రాసెస్, మేము వీ కెనాట్ ప్రమోట్ యూ జస్ట్ బికాజ్ ఎంటెక్. అదే ఇదేంది నేను ఎంటెక్ ఇంజనీర్ అయినా కూడా నన్ను ఇంజనీర్ చేయట్లేదు ఫ్రస్ట్రేషన్తో నేను ఐ స్టార్టెడ్ లుకింగ్ ఫర్ అప్లయింగ్. ఆ రోజుల్లో డిపార్ట్మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లేటరల్ ఎంట్రీస్ కొంతమంది తీసుకునేవాళ్ళు, ఒకసారి సీనియర్ పీపుల్ని. అప్పుడు ఒక అడ్వర్టైజ్మెంట్ వస్తే డిప్యూటీ డైరెక్టర్ పోస్ట్కి నేను అప్లై చేస్తే ఇంటర్వ్యూలో సరే నాకు ఎంటెక్ తర్వాత అవార్డు ఇవన్నీ ఆటోమేటిక్గా ఐ వాజ్ సెలెక్టెడ్. దట్స్ హౌ ఐ గాట్ ఇన్ టు. ఈరోజు చాలామంది నా గురించి హైదరాబాద్ సైబరాబాదు STPAలు ఇవన్నీ దానికి మూల కారణము ఆ రోజుల్లో సెంట్రల్ గవర్నమెంట్ పోవడము, IT పాలసీ మేకింగ్ బాడీ అది డిపార్ట్మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్, ఇప్పుడు MIT అంటారు దాన్ని. అది అందులో జాబ్ రావడము. ఎప్పుడైతే నాకు అందులో డిప్యూటీ డైరెక్టర్ పోస్ట్ వచ్చిందో ఇక్కడ ఏ విధంగా నా కొలీగ్స్ ISROలో నాతో పాటు జాయిన్ అయిన ఇంజనీర్స్ వాళ్ళంతా ఉన్నారు కదా సైంటిస్టులు, వాళ్ళ లెవెల్కి అగైన్ గాట్ ఇన్ టు ది సేమ్ లెవెల్. అంటే భగవంతుడు నాకు ఆ లెవెలు అట్లా పెట్టాడు. ప్లస్ నాకు ఎంటెక్ చదువుకోవడానికి అవకాశం IITలో ఇచ్చాడు, ఇన్నోవేషన్ అవార్డు కూడా తెప్పించాడు. ప్లస్ ఈ పుష్ట్ మీ అంటే నన్ను లిటరల్గా తోశాడు. ఏదే ఆ రోజుల్లో సాఫ్ట్వేర్ అనేది చాలామందికి తెలియదు. ఆ సాఫ్ట్వేర్ బిగినింగ్ దీంట్లో పాలసీ మేకింగ్ బాడీలోకి నన్ను తోసేశాడు ఆయన. అక్కడి నుంచి ఢిల్లీకి వెళ్ళిపోయినారు. ఢిల్లీలో ఎలక్ట్రానిక్స్ మినిస్ట్రీలో యువర్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్లో డిప్యూటీ డైరెక్టర్. సో ఎవరికి రిపోర్ట్ చేసేవాళ్ళు, అక్కడ ఎన్నాళ్ళు ఉన్నారు ఆ ప్రస్థానం కాస్త? ఇనిషియల్గా అక్కడ అందులో 2-3 డివిజన్స్ ఉన్నాయి. ఫస్ట్లో నా పోస్టింగు STQC అని స్టాండర్డైజేషన్ టెస్టింగ్ అండ్ క్వాలిటీ కంట్రోల్ దాంట్లో వేశారు. మళ్ళీ అక్కడ నుంచి దే మూవ్డ్ మీ టు ది మెయిన్ హెడ్ క్వార్టర్స్లో ఒబరాయ్ అని ఈ వాజ్ ది డివిజన్ హెడ్ ఫర్ ది సాఫ్ట్వేర్ ఎంటైర్ కంట్రీకి సాఫ్ట్వేర్ హెడ్ ఆయన. అప్పుడు నంబియార్ వాజ్ ది సెక్రటరీ. అప్పుడు IAS వాళ్ళు తక్కువ ఉండేవాళ్ళు, ఏది డిపార్ట్మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ సెక్రటరీగా. నంబియార్ వాడు ECL MDగా ఉండి తర్వాత ఆయన సైంటిస్ట్ ఇంజనీరు, ఆయన ఈ వాజ్ ది సెక్రటరీ. ఆ పీరియడ్లో నేను ఒబరాయ్ వాజ్ మై ఇమ్మీడియట్ బాస్ అనమాట. అక్కడ చేయడం జరిగింది.
ఆ పీరియడ్లోనే ఫస్ట్ టైం నేను అమెరికా వెళ్ళడం కూడా నా త్రూ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1985లో అనుకుంటా. ది ఫస్ట్ విజిట్ టు అమెరికా. చాలా ఇబ్బందులు పడ్డాము. ఇప్పుడు ఉన్నట్ల మన ఇండియన్ క్యాంటీన్స్ ఉండేవి కాదు, ఫుడ్ దొరికేది కాదు, చాలా ఇబ్బందులు పడ్డాము. ఈస్ట్ కోస్ట్లో సిరక్యూస్ యూనివర్సిటీలో ఈఎంఐ ఈఎంసీ దాని మీద నాకు ట్రైనింగ్ కోసం అప్పుడు వీ వాంట్ టు సెటప్ ది టెస్ట్ ల్యాబ్స్ ఫర్ ది ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇంటర్ఫరెన్స్, ఎలక్ట్రోమాగ్నెటిక్ కంపాటబిలిటీ. అది చాలా ఈ ఎలక్ట్రానిక్స్ అన్నిటి కూడా అది సర్టిఫికేషన్ లేకుంటే ఇండస్ట్రీలో యూజ్ చేస్తాను కాదనమాట. దానికి ఆ ట్రైనింగ్ కోసం నన్ను దే డిప్యూటెడ్ మీ ఫర్ దట్ ట్రైనింగ్, ఈఎంఐ ఈఎంసీ ట్రైనింగ్ అబౌట్ 3 months. ఆ ట్రైనింగ్ అయిపోయింది. అక్కడి నుంచి మళ్ళీ వచ్చాను. వచ్చిన తర్వాత దెన్ దే షిఫ్టెడ్ మీ టు హెడ్ క్వార్టర్స్. అప్పుడు డిఓఈలో ఈ కంప్యూటరేషన్ అప్పుడే మొదలైంది. హెడ్ క్వార్టర్స్ అంటే ఎక్కడ ఉండేది ఆఫీసు? ఢిల్లీలో లోక్నాయక్ భవన్, ఖాన్ మార్కెట్, పండారా రోడ్ ఆ ప్రాంతంలో. దట్ వాజ్ ది రియల్ హెడ్ క్వార్టర్స్. అది పీక్ లైసెన్స్ రాజ్. ఆ పీరియడ్లో ఐ వాజ్ దేర్. అండ్ ఆ రోజుల్లో కృష్ణరావు గారు, నారాయణమూర్తి గారు, తర్వాత అజిం ప్రేమ్జీ వీళ్ళంతా కూడా మా రిసెప్షన్లో గంటల తరబడి వెయిట్ చేసేవాళ్ళు. ఆ రోజుల్లో ఇంపోర్ట్ లైసెన్స్ రావాలంటే మా దగ్గరికి నేను డిప్యూటీ డైరెక్టర్ నుంచి జాయింట్ డైరెక్టర్కి ఎలివేట్ చేశారు. వీళ్ళకి ఇంపోర్ట్ లైసెన్స్ ఇవ్వాలంటే మేము ఆ రోజుల్లో మీకు తెలుసు కదా, గవర్నమెంట్లో గ్రీన్ షీట్స్ ఒకదాని మీద 10 షీట్లు రాసి ఎందుకు వై కాంట్ బి రిజెక్ట్ దిస్ ప్రపోజల్, ఏదైనా పొరపాటున అప్రూవ్ చేస్తే వీడికి ఇది ఇందులో ఏదో ఉంది. అందుకని అందరూ కూడా ఈ తలకన్న పని ఎందుకు అని చెప్పేసి ఫైనల్లీ క్రియేట్ ఏ జస్టిఫికేషన్ రిజెక్టింగ్. ఆ లైసెన్స్ రాజు అట్లుండేది సిస్టము. అట్లా పాపం ఇప్పుడు పాపం అనిపిస్తుంది, కానీ ఇప్పుడు మా కొలీగ్స్ చాలామంది ఎంజాయ్ చేసేవాళ్ళు. పవర్ ఇంత పవర్ ఉంది, వాళ్ళు పెద్ద పెద్ద హేమీలంతా మా కోసం రిసెప్షన్ దీంట్లో గంటల తరబడి వెయిట్ చేసేవాళ్ళు. ఆ టైంలోనే వన్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ ద కంట్రీ విచ్ హెస్ హ్యాపెండ్. అప్పుడు ఐ థింక్ రాజీవ్ గాంధీ వాజ్ ది ప్రైమ్ మినిస్టర్. అప్పుడు చాలామంది ఎన్ఆర్ఐలు ఆ పీరియడ్లో వచ్చేవాళ్ళు. వాళ్ళ తర్వాత ఏది ఒక లైసెన్స్ కాదు, యూఈ లైసెన్స్ కావాలంటే ఇంటర్ మినిస్ట్రియల్ స్టాండింగ్ సబ్ కమిటీ అని ఆల్ మినిస్ట్రీ రిప్రజెంటేటివ్స్ ఉండే. వన్స్ ఇన్ క్వార్టర్ వాళ్ళు కలిసేవాళ్ళు. వాళ్ళ దగ్గర ప్రపోజల్స్ పోతే ఒక మీటింగ్ కాదు, 3-4 మీటింగ్స్ అయిన తర్వాత వాళ్ళకి అప్రూవ్ అయ్యింది. ఆల్మోస్ట్ 1 year పట్టేది అదొకటి. తర్వాత ఏదైనా ఇంపోర్ట్ చేసుకోవాలంటే ఆల్మోస్ట్ 8 months to 1 year. ఇట్లా చాలామంది ఎన్ఆర్ఐలు వచ్చి ఫ్రస్ట్రేట్ అయిపోయేసి వెనక్కి వెళ్ళిపోయేవాళ్ళు. ఆ టైంలో అదేలే దీనికి అప్పుడు ఎకానమిస్ట్లో పేరు పెట్టారు, డ్యూప్స్, డైరెక్ట్లీ అన్ప్రొడక్టివ్ యాక్టివిటీస్. రెండోది అదే లైసెన్స్, పర్మిట్, కోటా రాజ్. లైసెన్స్ తీసుకుంటే చాలు, పెట్టాల్సిన అవసరం లేదు, అమ్ముకున్నా కానీ డబ్బులు చేసుకోవచ్చు. దట్ వాజ్ ది పీక్ లైసెన్స్ రాదనమాట. సో ఆ టైంలో మనకి కంట్రీకి వన్ వెరీ గుడ్ థింగ్ హ్యాపెండ్. ఈ టెక్సాస్ ఇన్స్ట్రుమెంట్స్ వాళ్ళు అప్పటికి ఏమైందంటే మన ఇన్ఫోసిస్, టీసీఎస్ వీళ్ళంతా కూడా బాడీ షాపింగ్ చేసేవాళ్ళు. ఇక్కడ ఏం లేదు కదా, డెవలప్మెంట్ పెట్టడానికి లేదు. ఎందుకంటే ఇన్ని ఎక్స్పోర్ట్ చేయాలంటే కృష్ణరావు గారు ఏదైనా సాఫ్ట్వేర్ తయారు చేసి ఎక్స్పోర్ట్ చేయాలంటే ఆర్బీఐ ఈజ్ టు టేక్ దెర్ ఓన్ టైం. 3 months to 6 months వీళ్ళు అన్ని పేపర్లు చూసి అంతవరకు డబ్బులు వచ్చేది కాదు. అందుకని ఇట్ వాస్ వెరీ డిఫికల్ట్ ఫర్ ఎనీబడి టు బికమ్ ఏ ఎంటర్ప్రినర్ హియర్. అందుకని అందరూ ఏం చేసేవాళ్ళు, సింపుల్గా ఏంటంటే ఇక్కడ ఐఐటీస్కి పోవడము, రిక్రూట్ చేయడము, వాళ్ళని తీసుకుపోయి ఒక కంపెనీ బాడీ షాపింగ్ అనేవాళ్ళు. అందరూ అదే పని, టీసీఎస్ అదే పని చేసేది, ఇన్ఫోసిస్ చేసేది. సత్యం తిరిగి ఇక్కడ లేదు, వీళ్ళని అక్కడికి పంపించేస్తే అక్కడ అట్లీస్ట్ దే విల్ డూ సమ్ వర్క్. దే యూస్ టు గెట్ సమ్ రెవెన్యూ కదా. అట్లా వీళ్ళంతా దే టు స్లాగ్ లేదట్. ఫార్చునేట్గా ఆ టైంలో ఏంటంటే టెక్సాస్ ఇన్స్ట్రుమెంట్స్లో దే సీన్ మన ఇక్కడ నుంచి వెళ్ళిన ఇంజనీర్స్, ఐఐటీస్ నుంచి, ఎన్ఐటీ నుంచి వెళ్ళిన ఇంజనీర్స్ టెక్సాస్ ఇన్స్టిట్యూట్లో పనిచేస్తున్నారు. వాళ్ళు టెక్సాస్ ఇన్స్టిట్యూట్ దే ఫౌండ్ దట్ అరే ఇండియన్స్ చాలా టాలెంటెడ్ పీపుల్, అట్ స్కేల్ ఉంది, ఎట్లా మన ఇండియాలో డెవలప్మెంట్ సెంటర్ పెడితే మన కాంపిటీషన్ కంటే మనం అర్లీగా కాస్ట్ ఎఫెక్టివ్ ప్రోడక్ట్స్ చేయగలము, ఎట్లా మనం డెవలప్మెంట్ సెంటర్ ఇండియాలో పెట్టాలని చెప్పి వాళ్ళు పెద్ద టీం ఒకటి వచ్చింది. వచ్చి
వాళ్ళు ఇన్ఫ్యాక్ట్ ఫార్చునేట్లీ ఆ టీమ్ హెడెడ్ బై వన్ వైస్ ప్రెసిడెంట్, తెలుగు పర్సన్, సమ్ రావ్ ఏదో ఉంది, ఆయన ఈ వాజ్ ది వైస్ ప్రెసిడెంట్ ఫర్ దట్ డెలిగేషన్. వాళ్ళు వచ్చేసి ఇట్లా మేము డెవలప్మెంట్ సెంటర్ పెడదాం అనుకుంటున్నాము, కానీ ఇప్పుడున్న మీ లైసెన్స్ రాజ్ దీంట్లో మేము 1 year వెయిట్ చేస్తే మాకు ఇట్ విల్ బి వెరీ డిఫికల్ట్ ఫర్ అస్ టు, ఎందుకంటే టెక్నాలజీ చాలా మారిపోతుంది. ఇప్పుడున్న టెక్నాలజీ 1 year తర్వాత మారిపోతుంది. ప్లస్ ఇంటర్నెటే లేదు ఆ రోజుల్లో. మాకు హై స్పీడ్ కమ్యూనికేషన్ లింకు మేము ఎక్కడ పెడతామో అక్కడ నుంచి కమ్యూనికేషన్ లింక్, అట్లా 10 కండిషన్లు అడిగారు. ఫస్ట్లో మన వాళ్ళంతా ఇదంతా కాదు, మా పవర్స్ అంతా ఒక ఆఫీసర్కి ఎట్లా ఇస్తాము, ఇది ఇంపాసిబుల్ అది. somehow Rajiv Gandhi he felt that this is a very important నేషనల్ బిల్డింగ్ అనిపించేసి ఆయన ఒక డైరెక్షన్ ఇచ్చాడు, ఒక ఎక్స్పెరిమెంటల్ చేద్దాము, అది వర్కౌట్ అయితే విల్ సీ హౌ టు కంటిన్యూ అని చెప్పేసి ఫస్ట్ టైము సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ స్కీమ్ అనేది ఒకటి కాయిన్ చేసేసి. ఇప్పుడు ఎలక్ట్రానిక్స్ మినిస్టర్ సంజీవ్ రావా? కాదు కాదు, ఆయన ఎంజీకే మీనన్ వాస్ మినిస్టర్. అప్పటికి మన ఆయన పేరు రాజరత్నమా, మన స్టేట్ క్యాడరే తమిళియన్, రాజమౌళి కాదు, రాజరత్నం చెప్తాను, గుర్తుకొస్తుంది చెప్తాను, పేరు మర్చిపోయాను. రాజమణి. ఈ వాజ్ ది సెక్రటరీ DOE, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్. డిపార్ట్మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్. వెరీ స్ట్రిక్ట్ పర్సన్, వెరీ స్ట్రిక్ట్ అండ్ వెరీ నోబుల్ మ్యాన్. ఎస్, టాల్గా ఉండేవాడు. ఆ పేరు పిఎంఓలో కూడా ఉన్నాడు, అంతకు ముందు కూడా పిఎంఓలో ఉన్నాడు. కరెక్ట్. మిసెస్ గాంధీ పిఎంఓలో ఆయన కొన్నాళ్ళు వర్క్ చేశాడు. కరెక్ట్. ఆ పీరియడ్లో దే వాంటెడ్ టు డూ దట్ ఎక్స్పెరిమెంట్. ఒక పైలట్ ప్రాజెక్ట్ చేస్తాము, అది సక్సెస్ అయితే అని చెప్పేసి ఆల్ ది పవర్స్ వర్ వెస్టెడ్ విత్ వన్ STP డైరెక్టర్. కానీ ఓన్లీ ఫర్ దట్ టెక్సస్ ఇన్స్ట్రుమెంట్స్. అప్పుడు దే నాట్ క్రియేటెడ్, కొత్త డివిజన్ కూడా స్టార్ట్ చేయలేదు, స్పెసిఫిక్ గా టెక్సాస్ ఇన్స్ట్రుమెంట్స్ ఓన్లీ దానికోసం అని చెప్పి సింగిల్ స్టాప్ సింగిల్ విండో క్లియరెన్స్. TA వాజ్ ఎ గిన్ని పిక్. వాళ్ళ మీద ఎక్స్పెరిమెంట్ చేయాలని చెప్పి ఎట్లా పనిచేస్తుందో తెలియదు. తర్వాత ఈ ఆఫీసర్స్ అంత పవర్ ఇస్తే ఎట్లా చేస్తారు, మిస్యూజ్ చేస్తారేమో అది అందరూ కంప్లైంట్ చేశారు. అయినా ఈ కంపెనీ డైరెక్షన్ అక్కడి నుంచి వచ్చింది కాబట్టి దే అలౌడ్ దట్ ఎక్స్పెరిమెంట్ టు, సరే మీరు వెళ్ళి సెలెక్ట్ చేసుకోండి, మీరు అడిగిన కండిషన్స్ అన్ని మేము ఇస్తామని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. వాళ్ళు అప్పుడు బెంగళూరు వాజ్ ది వెదర్ పాయింట్ ఆఫ్ వ్యూ, తర్వాత పబ్లిక్ సెక్టర్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి దే సెలెక్టెడ్ బెంగళూరులో దే వాంటెడ్ టు సెటప్. ఒక మిల్లర్ రోడ్స్లో సోనా టవర్స్ అని ఒక బిల్డింగ్ తీసుకొని ఆ బిల్డింగ్లో సెటప్ చేశారు. అప్పుడు DOEలో డిపార్ట్మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్లో ఒక సర్క్యులర్ రన్ చేశారు, ఇట్లా మేము STP ప్రాజెక్ట్ కింద పెడుతున్నాము, ఎవరైనా పోతారని. ఎవరూ అప్లై చేయలేదు. నేను ఎందుకు అప్లై చేశానంటే, అది అనంతపురం దగ్గర మా తల్లిదండ్రులు ఉన్నారు, ఎవరి వీకెండ్ కాల్ పోయేసి వస్తుండొచ్చు అని చెప్పి దీంతోనే నేను అప్లై చేశాను. Since I was the only applicant, they selected me. That's how I became the director of first founding director for the STP scheme itself for the country. STP అంటే సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్. అదొక కాన్సెప్ట్. అప్పటికి ఇంకా ఆర్గనైజేషన్ కూడా వాళ్ళు, ఎందుకంటే ఇది పనిచేస్తుందో లేదో తెలియదు. సరే నేను వెళ్ళాను. అప్పుడు నాకు శాలరీ రావాలి కదా, సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఏదైనా ఉంటే వాళ్ళకి అటాచ్ చేద్దామని చెప్పేసి అప్పుడు ETDC అని ఎలక్ట్రానిక్స్ టెస్టింగ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ పీనియాలో ఉండేది, పీనియా ఇండస్ట్రియల్ ఎస్టేట్లో, బెంగళూరులో. వాళ్ళకి నన్ను అటాచ్ చేశారు, ఎందుకంటే నా శాలరీ రావాలి కదా. ఈ సాఫ్ట్వేర్ యు వర్చువల్లీ బిల్డ్ దట్ యాజ్ ఎ సింగిల్ హ్యాండెడ్ ఎక్స్పెరిమెంట్. సో అక్కడ నా శాలరీ పాయింట్ ఆఫ్ వ్యూ అటాచ్ చేస్తే వచ్చిన డెస్క్ ఇచ్చారు. నాకు కార్ లేదు, ఒక PA లేరు, ఎవరు లేరు. నా స్కూటర్లోనే నేను పోయేవాడిని. టెక్సస్ ఇన్స్ట్రుమెంట్ మిల్లర్ రోడ్లో ఉండేది. అక్కడ కూడా వాళ్ళ బిల్డింగ్లో నాకు చిన్న టేబుల్ అది ఇచ్చేసి వాళ్ళ అప్రూవల్స్ ఏం కావాలని అన్నీ తీసుకొచ్చి పెట్టేవాళ్ళు. నేను అప్పటికప్పుడు వాళ్ళ అన్ని అప్రూవల్స్, లిటరలీ ఇట్ వాజ్ సింగిల్ విండో అప్రూవల్స్ వితౌట్ ఎనీ డిలే. వితిన్ 2-3 అవర్స్లో వాళ్ళ అప్రూవల్స్ అన్నీ, ఎక్స్పోర్ట్ వాల్యుయేషన్ కానీ ఏదైనా కానీ అన్నీ ఇచ్చేసేవాడు అనమాట.
సో అప్పుడు దీన్ని మానిటర్ చేయడానికి ఏదైనా మిస్యూజ్ అవుతుందా ఇవన్నీ కమిటీ ఆఫ్ సెక్రటరీస్ హెడెడ్ బై క్యాబినెట్ సెక్రటరీ వాళ్ళు ఇవంతా ఐ హ్యావ్ టు సెండ్ ది రిపోర్ట్ ఎవ్రీ మంత్ ఏం జరుగుతుంది, ఎన్ని ఇంపోర్ట్ లైసెన్స్ ఇచ్చాను, ఎన్ని ఎక్స్పోర్ట్ ఇవన్నీ ఇచ్చాను, ఇవన్నీ కూడా పంపిస్తుండాలన్నమాట కమిటీ ఆఫ్ సెక్రటరీస్కి. ఆ పీరియడ్లో ఏమైందంటే ఒక వెరీ ఇంపార్టెంట్ థింగ్ హ్యాపెండ్. వాళ్ళు సెటిలైట్ స్టేషను ఆ బిల్డింగ్ పైన పెట్టాలనుకున్నారు. వాళ్ళకి కమ్యూనికేషన్ ఇంపార్టెంట్ కదా, ఇక్కడ నుంచి దేర్ నో ఇంటర్నెట్, హై స్పీడ్ కమ్యూనికేషన్సే లేవు ఇండియాలో. వాళ్ళు సెటిలైట్ లింక్ లేకపోతే వి విల్ నాట్ బి ఏబుల్ టు అని చెప్పి అప్పుడు విఎస్ఎన్ఎల్ విదేశ సంచార్ నిగమ్ లిమిటెడ్ వాళ్ళకి మాత్రం ఆ పర్మిషన్ ఉండేది, ఏది టు ప్రొవైడ్ ది ఇంటర్నేషనల్ కమ్యూనికేషన్స్. వాళ్ళని అప్రోచ్ అయితే చాలా కాస్ట్లీ, మేము సెటిలైట్ స్టేషన్ ఇంపోర్ట్ చేసుకోవాలా, అదంతా మీరు అడ్వాన్స్ కింద ఇస్తే ఆ ఫారెన్ ఎక్స్చేంజ్ అప్పుడు మేము సెటిలైట్ స్టేషన్ పెడతాము. అయినా కూడా వాట్ ఎవర్ అడ్వాన్స్ యూ గివెన్ త్రూ రెంటల్స్ 64 kbps హాఫ్ సర్క్యూట్, అంటే బెంగళూరు నుంచి ఇంటెల్శాట్ అండ్ బ్యాక్ హాఫ్ సర్క్యూట్కే దే యూస్ టు ఛార్జ్ 40 lakhs per annum. ఏది 64 kb అంత లో బ్యాండ్ విడ్త్ దానికి అంత ఛార్జ్ చేసేవాళ్ళు. మళ్ళీ ఇంటెల్శాట్ నుంచి అమెరికాకి అగైన్ సేమ్ అమౌంట్, దాదాపు 1 crore rupees జస్ట్ ఫర్ 64 kbps లైన్. దానికి సెటిలైట్ స్టేషన్ వాళ్ళు ఇంపోర్ట్ చేసినప్పుడు బెంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి ఒక బుల్లకాట్లో తీసుకొచ్చాము. అప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఆ ఫోటోలు కూడా ఇప్పుడు టెక్సాస్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు పెట్టుకున్నారు. వెరీ గుడ్. అంటే సిమిలర్లీ ఫస్ట్ రాకెట్ లాంచరు శ్రీహరికోటలో సైకిల్ మీద తీసుకున్నారు అనేది ఉంది కదా, అదొకటి. ఫస్ట్ సెటిలైట్ స్టేషను బుల్లకాట్లో తీసుకొచ్చి దాన్ని పైన ఇన్స్టాల్ చేశారు. దాని ద్వారా వాళ్ళకి అప్పుడు కండిషన్లు ఏముండదంటే, ఈ ఫారిన్ కంపెనీకి సెటిలైట్ స్టేషన్ ఇచ్చాము, వాళ్ళు ఇక్కడ నుంచి సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ అంతా పంపిస్తారని చెప్పేసి మా బోర్డులో ఇది ఐబీ ఇంటెలిజెన్స్ బ్యూరో ఐపీఎస్ ఆఫీసరు హూజ్ హెడింగ్ ఎంటైర్ కర్ణాటక జోన్, ఆయన మా దాంట్లో బోర్డు మెంబరు. తర్వాత ఇంకో కండిషన్ ఏం చెప్పారు, సెటిలైట్ స్టేషన్లో ఏం డేటా వెళ్తుందో, ఈమెయిల్ అటాచ్మెంట్స్ అన్నీ కూడా 24/7 యూ హ్యావ్ టు మానిటర్. అండ్ తర్వాత వచ్చే వాటన్నిటి కూడా ప్రింట్అవుట్ తీసుకొని ఒక పెద్ద హాలు డెడికేటెడ్ ఓన్లీ టు టేక్ ది ప్రింట్అవుట్స్, ఎప్పుడైనా సర్ప్రైజ్ చేయాలని ఇట్లా తిక్క కండిషన్లు పెట్టారు. సో ఆబ్వియస్లీ వీ హ్యావ్ టు కంప్లై విత్ ఇట్. సరే అని మాకు 2 shiftsలో నేను ఇద్దరిని పెట్టేశాను. వాళ్ళు ఎప్పుడు పోయి ఆ మానిటరింగ్లో ఏ ఈమెయిల్స్ ఒకసారి ఈ లోపల మీ ఆఫీస్ బిల్డప్ చేసుకున్నారు కదా, బిల్డప్ ఇంకా కాలేదు, ఆఫీస్ కూడా అప్పుడు ఇంకా లేదు. అక్కడే మన ఇండియా ఇండస్ట్రియల్ ఎస్టేట్ అంటే ఇది ప్రూవ్ కావాలి కదా, ఇంకా కాలేదు. ఓకే, రైట్. వీళ్ళంతా ప్రూవ్ అయిన తర్వాత దే వాంటెడ్ టు క్రియేట్ ఏ సపరేట్ ఆర్గనైజేషన్ ఫర్ STPI. ఇంకా స్టిల్ ఏ కాన్సెప్ట్. ఇది 85, 86, 87 87 పీరియడ్లో అయింది. తర్వాత అదే ఈ మానిటరింగ్ జరిగేటప్పుడు జనరల్ ఎలక్షన్స్ వచ్చాయి. ఆ జనరల్ ఎలక్షన్స్లో ఈ ఎంప్లాయీస్, ఇక్కడున్న ఎంప్లాయీస్ అక్కడున్న ఎంప్లాయీస్తో ఈ పార్టీ వాళ్ళు ఇట్లా చేస్తున్నారు, ఆ పార్టీ వాళ్ళు ఇట్లా చేస్తున్నారు, ఇవన్నీ ఈమెయిల్లో ఎక్స్చేంజ్ చేసుకుని మా ఆఫీసర్ వచ్చేసి ఒకసారి రాత్రి నాకు ఫోన్ చేశాడు, సార్ ఇట్లాంటివి ఈమెయిల్స్ చూస్తున్నాను, బికాజ్ ఐ హ్యావ్ టు రిపోర్ట్. నేను ఇమ్మీడియట్గా నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి ఐ రిపోర్టెడ్ టు ఇంటెలిజెన్స్ బ్యూరో. వాళ్ళు ఢిల్లీ నుంచి 5 మంది IPS ఆఫీసర్లు వాళ్ళంతా వచ్చేసి అప్పుడు మైక్ వాట్సన్ 3 వాడు ఈ వాజ్ మేనేజింగ్ డైరెక్టర్ ఫర్ టెక్సస్ ఇన్స్ట్రుమెంట్స్. వాడిని గ్రిల్ చేశారు 3 days. ఏం పంపిస్తున్నారని ఇన్ఫర్మేషను నథింగ్ చూశారు, మొత్తం ప్రింట్అవుట్స్. అది ఎవరు పంపించారు? ఈ ఇన్ఫర్మేషన్ ఎవరు పంపించారు? వాళ్ళు టీఐలో టెక్సస్ ఇన్స్ట్రుమెంట్స్లో వాళ్ళు చాలామంది ఇండియన్ ఎంప్లాయ్ చేసుకున్నారు కదా. మా దగ్గర ఎంప్లాయీస్ 2-3 ఉన్నారు అంతే కదా. వాళ్ళు ఆ ఎంప్లాయీస్ అంతా, తర్వాత వాళ్ళ కౌంటర్ పార్ట్స్ కూడా చాలామంది ఇండియన్స్ ఉన్నారు కదా అమెరికాలో. అమెరికాలో వాళ్ళ ఫ్రెండ్స్కి వాళ్ళు ఈ జనరల్ ఎలక్షన్ జరుగుతుంది, ఈ పార్టీ వాళ్ళు ఇట్లా మాట్లాడుతున్నారు, ఇవన్నీ కూడా జనరల్ బికాస్ ఈమెయిల్ ఫెసిలిటీ ఉంది కాబట్టి జనరల్ పాలిటిక్స్ ఎక్స్చేంజ్ చేసుకున్నారు. మా ఫోన్లో మాట్లాడేది చాలా కాస్ట్లీ కాబట్టి ఆ రోజు ఈమెయిల్లోనే చాటింగ్, అది అఫీషియల్ ఈమెయిల్లో జరిగింది. అఫీషియల్ వాళ్ళకి వేరే ఈమెయిల్స్ ఏమున్నాయి అవన్నీ కూడా దీని నుంచే పోవాలి కదా, సెటిలైట్ నుంచే పోవాలి కదా. సో అఫీషియల్ ఈమెయిల్ కానీ పర్సనల్ ఈమెయిల్ ఎవ్రీథింగ్ హ్యాస్ టు గో త్రూ ది సెటిలైట్. ఆ సెటిలైట్ పోయి మాడు పట్టుకున్నాడు.
వాడు పట్టుకొని రిపోర్ట్ చేశాడు. రిపోర్ట్ చేస్తే వాళ్ళంతా వచ్చేసి ఆ డాక్యుమెంట్లు ఈ డాక్యుమెంట్లు 3 రోజులు వాడిని గ్రిల్ చేసి ఆ తర్వాత ఏమి లేవని చెప్పేసి వెళ్ళిపోయారు. అప్పుడు ఫార్చునేట్లీ విఠల్, నాగరాజన్ విఠల్ వాజ్ మై బాస్, సెక్రటరీ. అప్పటికి ఆయన సెక్రటరీ ఎలక్ట్రానిక్స్కి వచ్చాడు. ఆయనకి చెప్పాను, ఏం సార్ ఇది, ఇప్పుడు ఫ్యాక్స్ నుంచి ఇన్ఫర్మేషన్ పంపించవచ్చు, చిన్న మోడెం కనెక్ట్ చేసి ఇన్ఫర్మేషన్, ఇక్కడ జస్ట్ బికాజ్ సెటిలైట్ అసిస్టెంట్ పెట్టాం కాబట్టి వీళ్ళు ఎందుకు ఇంత విసిగిస్తున్నాము, దీనివల్ల మనకి వాట్ ఈస్ దట్ వేర్, అది అట్లా సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ పంపించేవాళ్ళు ఫ్యాక్స్ ద్వారా పంపించేస్తే, మోడెం ద్వారా పంపించేస్తూ ఈ సెటిలైట్ ద్వారానే ఈ గాట్ ది పాయింట్, ఇది కరెక్టు, ఈ రెస్ట్రిక్షన్ మంచిది కాదని చెప్పి దెన్ ఈ వెంట అండ్ టోల్డ్ క్యాబినెట్ సెక్రటరీ అండ్ క్యాబినెట్ సెక్రటరీ అప్రూవ్డ్, ఎస్ ఇది తీసేయచ్చు మనము ఈ మానిటరింగ్ ఆఫ్ దీస్ ఎక్స్చేంజెస్ బై ది ఇంటెలిజెన్స్ బ్యూరో. ఓకే ఓకే, రైట్. ఇంకా సెటిలైట్ స్టేషన్ ఉంది కాబట్టి లేకుంటే ఆ ప్రింట్అవుట్స్ అన్ని కలెక్ట్ చేయడము దానంతా తీసేసావు. సో బట్ వాడు టెక్సాస్ ఇన్స్ట్రుమెంటేషన్ ఆఫీసర్ దీనికి భయపడి పారిపోలేదు. ఫార్చునేట్గా ఐ మీన్ వి ఎక్స్ప్లెయిన్ టు దెమ్ ఎందుకు ఇదంతా వెక్సేషస్ వైండ్ అప్ ది ఆపరేషన్ అని మాత్రం ఎవడు అనలేదు. అప్పుడు ఇంకోసారి చేసింది అయ్యేది, కానీ ఆ లోపల మేము అంటే నా విఠల్ గారికి చెప్పి మొత్తం ఆ కండిషన్స్ అన్ని తీసేపించేసేసి దే వర్ హ్యాపీ దట్ ఎస్ ఐ మీన్ దో దే గ్రిల్ 3 days గ్రిల్ చేసినా కూడా ఫైనల్లీ వి రిమూవ్ ది ఎంటైర్ రిస్ట్రిక్షన్ దిస్ థింగ్. అట్లా చాలా అందులో లొసుగులు చాలా ఉండేటివి ఆ స్కీమ్లో. బట్ ఒక కంపెనీ కాబట్టి వీ యూస్ టు సమ్ మేనేజ్. వాళ్ళ సక్సెస్ చూసిన తర్వాత లాట్ ఆఫ్ అమెరికన్ కంపెనీస్ వచ్చేసరి టెక్సాస్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఇంతమంది ఎంప్లాయీస్ చేస్తున్నారు. వాళ్ళు ఆ రోజుల్లో కృష్ణారావు గారు యుఎస్లో ఎంత శాలరీస్ ఇచ్చేవాళ్ళు, నాట్ ఈవెన్ 1/10 శాలరీస్ మంచి ఐఐటి వాళ్ళు పనిచేసేవాళ్ళు. ఆ కాస్ట్ ఆర్బిట్రేజ్ చాలా. ఎంతమంది ఎంప్లాయ్ చేశారు ఇప్పుడు టెక్సాస్ ఇన్స్ట్రుమెంట్స్ వాళ్ళు? అప్రాక్సిమేట్గా 1000 people ఆ రోజుల్లో. దానికే వాళ్ళు అరే ఇంత ప్రొడక్టివిటీ వస్తుంది, కాస్ట్ తక్కువ, తర్వాత నంబర్ ఆఫ్ ఇంజనీర్స్ మన దగ్గర ఎక్కువ ఉన్నారు కదా ఐఐటీస్లోనూ దీంట్లోనూ, వాళ్ళకి యాక్సెస్ టు ది హైలీ టాలెంటెడ్ పీపుల్. ఇదంతా మిగతా కంపెనీస్ అనలైజ్ చేశారు. అనలైజ్ చేసి వాళ్ళు కూడా ఇండియాకి రావాలని చెప్పేసి ఇదే స్కీమ్లో ఎక్కడ రావాలా, బెంగళూరులో ఆల్రెడీ టీఐ సక్సెస్ఫుల్, వాళ్ళు ఎక్కడున్నారు, మిల్లర్ రోడ్లో ఉన్నారు, సెటిలైట్ స్టేషను ఆ బిల్డింగ్ పైన ఉంది. సో ఎవ్రీబడి వాంట్స్ టు హ్యావ్ ఏ ఆఫీసెస్ అరౌండ్ దట్ పీరియడ్. దాని పక్కన కనింగ్హామ్ రోడ్ అని ఒకటి ఉంది. వాళ్ళు ఫస్ట్ హ్యూలెట్ ప్యాకర్డ్ వచ్చింది కనింగ్హామ్ రోడ్లో, తర్వాత మోటరోలా, తర్వాత ఐబిఎం, అట్లా ఆల్ అమెరికన్ కంపెనీస్. ఐ వాజ్ ఫార్చునేట్ దట్ వాళ్ళ అప్రూవల్స్ అన్నీ నేనే ఇవ్వడము, ఎస్టిపి లైసెన్సెస్ అన్నీ ఇచ్చేసి. సో ఐ వాజ్ ఎంజాయింగ్ మీటింగ్ ఆల్ ది అమెరికన్ కంపెనీస్ అండ్ ఐ వాజ్ సో బిజీ ఆ పీరియడ్లో. అయినా కూడా మన ఈ ఇన్ఫోసిస్ వీళ్ళంతా కూడా ఎవరు ఎస్టిపి లైసెన్స్ తీసుకునేవాళ్ళు కాదు. నేను ఒకసారి మీటింగ్ పెట్టాను, ఇట్లా టెక్సాస్ వీళ్ళంతా కూడా దే టేకింగ్ అడ్వాంటేజ్, మీరెందుకు తీసుకోవటం లేదు అని చెప్పి, ఇవన్నీ మేము ట్యాక్స్ హాలిడే 10-year ట్యాక్స్ హాలిడే ఇస్తున్నాము, మీరు ఇంపోర్ట్ చేసుకుంటే కస్టమ్ డ్యూటీ 0. ఆ రోజుల్లో కస్టమ్ డ్యూటీ 350% డ్యూటీ ఉండేది. ఏదైనా ఎలక్ట్రానిక్ ఐటమ్ ఇంపోర్ట్, దాన్ని కూడా ఈ స్కీమ్ కింద తీస్తున్నాము అని చెప్పి అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆ మీటింగ్లో నారాయణమూర్తి లేసి వచ్చిరా అని తెలుగులో, చౌదరి గారు ఇవన్నీ బాగానే చెప్తున్నారు కానీ ఎక్కడ ఇంప్లిమెంట్ చేస్తారండి గవర్నమెంట్, ఇన్ని రోజుల నుంచి చూస్తున్నాము ఈ లైసెన్స్ రాజులో, మీరు చెప్పేవన్నీ నమ్మబుద్ధి కావటం లేదని చెప్పి దే డి నాట్ బిలీవ్ దట్ గవర్నమెంట్ ఈజ్ గోయింగ్, ఇంత ప్రోయాక్టివ్గా గవర్నమెంట్ చేస్తారని చెప్పేసి దే నెవర్ బిలీవ్డ్. తర్వాత కొంతమంది వచ్చి, సార్ మీరు చెప్పేంత బాగానే ఉంది కానీ మేము మీ ఎస్టిపి స్కీమ్ కింద రావాలంటే ఆ సెటిలైట్ స్టేషన్ మీరు అంత కాస్ట్ చేస్తే మేము ఎగ్జాప్టెంట్, ఇది మేము ఇక్కడ డెవలప్మెంట్ సెంటర్ పెట్టలేము సార్. వాళ్ళంటే మల్టీనేషనల్ కంపెనీస్, దే హ్యావ్ లాట్ ఆఫ్ మనీ, వాళ్ళకి వీలవుతుంది కానీ మాకు. దెన్ మేము ఏం చేస్తాం, అరే ఇది ఇష్యూ అని చెప్పేసి మేము అప్పుడు సంఘాలన్నీ విఎస్ఎన్ఎల్కి సిఎండి ఆయన దగ్గర పోయి, బాంబేలో ఉంటాడు, పోయి మీ అపాయింట్మెంట్ తీసుకొని ఇట్లా ఇండియన్ కంపెనీస్ వాళ్ళు దే వాంట్ రిడక్షన్ ది టారిఫ్, నియర్లీ 1 crore అవుతుంది వాళ్ళకి 64 kbpsకి, దాన్ని తగ్గించమని అడిగాము. నో అవర్స్ ఇస్ అ కార్పొరేషన్, యువర్ గవర్నమెంట్,
నేను ఐ హ్యావ్ టు ఆన్సరబుల్ టు మై బోర్డ్ మెంబర్స్, నేను ఇది కమర్షియల్ ఆర్గనైజేషను, మాకు ఇది వీలు పడదు అని చెప్పేసి ఈ రిజెక్టెడ్. మేము పోయి విఠల్ గారికి చెప్పాము. విఠల్ వాజ్ సెక్రటరీ. సార్ ఇట్లుంది, మనం వీఆర్ నాట్ ఏబుల్ టు హెల్ప్ ది లోకల్ సాఫ్ట్వేర్ కంపెనీస్. ఆయన ఇన్ఫ్యాక్ట్ ఆఫ్ ఆల్ ది బాసెస్ ఐ హవ్ సీన్ ఇన్ మై లైఫ్ ఇది జమ్ ఆఫ్ ఏ పర్సన్. ఆయన ఇమ్మీడియట్గా ప్రాబ్లం తీసుకెళ్ళి కమిటీ ఆఫ్ సెక్రటరీస్కి తీసుకెళ్ళి ఈ గాట్ ది లైసెన్స్ ఫర్ STPI, దో ఇట్ వాజ్ నాట్ అవర్ మ్యాండేట్. మా మ్యాండేట్ వాళ్ళకి అప్రూవల్స్ ఇవ్వడము, సింగిల్ విండో క్లయింట్స్ ఇదే మా మ్యాండేట్. మాకు టెలికామ్ లైసెన్స్ ఇచ్చి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, దెన్ యూ కెన్ ఆల్సో ఇంపోర్ట్ సెటిలైట్ స్టేషన్, యూ కెన్ గివ్ వాట్ ఎవర్ టారిఫ్ యూ వాంట్ అని చెప్పేసి అప్రూవల్ తీసుకొచ్చాడు. దాంతో ఫస్ట్ సెటిలైట్ స్టేషన్ ఫర్ STPIs ఎలక్ట్రానిక్ సిటీలో మేము పెట్టి అక్కడ నుంచి ఒక మైక్రో టవర్ పెట్టేసి వాళ్ళు ఎక్కడన్నా కూడా చుట్టుపక్కల 35 కిలోమీటర్స్ రేడియస్లో యూస్ టు బీమ్ ఇంటెల్సాట్ నుంచి వచ్చే సిగ్నల్స్ని చేస్తే అప్పుడు వీళ్ళంతా కూడా ఇన్ఫోసిస్ కానీ విప్రో కానీ వీళ్ళందరూ కూడా టారిఫ్ కూడా ఆల్మోస్ట్ థ్రోవే ప్రైజెస్కి మేము వి స్టార్టెడ్ గివింగ్ ది. అప్పుడు ఇండియన్ కంపెనీస్ వాళ్ళంతా స్మాల్ పిగ్మీ కంపెనీస్. ఆ రోజుల్లో నేను ETDC పిన్యా ఇండస్ట్రియల్ ఎస్టేట్లో ఉన్నప్పుడు మన ఇన్ఫోసిస్ నారాయణమూర్తి వాళ్ళ కంపెనీకి IBM AS400 వాళ్ళు ఇంపోర్ట్ చేసుకోవాలంటే నేను ఐ గేవ్ ది అప్రూవల్. అది వచ్చిన తర్వాత ఆయన ఎంత హ్యాపీగా మా పిన్యా ఇండస్ట్రియల్ ఎస్టేట్కి వచ్చి స్వీట్ బాక్స్ తీసుకొచ్చేసి మాకు మీరు ఇచ్చిన లైసెన్స్ థ్యాంక్ యూ సో మచ్, మిమ్మల్ని ఆయన అంబాసిడర్ కార్లో మా జయనగర్ ఆఫీస్కి తీసుకెళ్ళి ఎక్విప్మెంట్ కూడా చూపించాడు. అప్పుడు వాళ్ళు IBM AS400 ఇంపోర్ట్ చేసుకొని దాంట్లో ట్రైనింగ్ ఇచ్చేసి ఆ ట్రైన్డ్ పీపుల్ను దే యూస్ టు సెండ్ దెమ్ అబ్రాడ్ అండ్ ఆల్ దట్ వాజ్ ది స్టిల్ దే వర్ నాట్, ఎందుకంటే అప్పటికి ఇంకా సెటిలైట్ స్టేషన్ కాస్ట్ వాజ్ ఎగ్జార్బిటెంట్. వాళ్ళు ఇక్కడ మ్యాన్ పవర్ పెట్టుకొని చేయడం కష్టంగా ఉండేది. బట్ ట్రైనింగ్ చేసుకోవడం కోసం IBM AS400 మేము లైసెన్స్ ఇచ్చాము, చేసేవాళ్ళం. ఎప్పుడైతే ఈ కాస్ట్ రిడక్షన్ చేసామో అప్పుడు అందరూ కూడా ఇట్స్ ఓన్లీ సెండింగ్ బాడీస్ టు అమెరికా, దే కన్విన్స్డ్ అనమాట. వాళ్ళని కన్విన్స్ చేసి వై కాంట్ హ్యావ్ డెవలప్మెంట్ సెంటర్, అప్పుడు మీకు కూడా మీకు కాస్ట్ ఎఫెక్టివ్నెస్ వస్తుందని చెప్పేసి అప్పుడు ఫస్ట్ టైం ఇన్ఫోసిస్ విప్రో వీళ్ళందరూ కూడా మేము ఎలక్ట్రానిక్ సిటీలో అప్పుడు గవర్నమెంట్ ఆఫ్ కర్ణాటక వాళ్ళకి కియానిక్స్ అని ఉండేది, కర్ణాటక ఎలక్ట్రానిక్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఇక్కడ APEDC లాగా ఈక్వలెంట్ ఉండేది. ఐ థింక్ సంజయ్ దాస్ గుప్తా ఫస్ట్ ఎండి అక్కడ. వాళ్ళ నాకు ఇంటర్ఫేస్ వాళ్ళే స్టేట్ గవర్నమెంట్ తరఫున. ల్యాండ్ మా దగ్గర లేదు కదా, మేము ఇట్లా ఈ STP కంపెనీస్ అన్నిటికీ కూడా టెక్నాలజీ పార్క్ పెట్టాలనుకుంటున్నాము. మాకు సిటీకి దగ్గరలో ఎక్కడన్నా ఇవ్వండి అని చెప్పి, నేను కోరమంగళ ఈజ్ ఐడియల్ ప్లేసు, అక్కడే ఉంటే ఇవ్వండి అని చెప్పి, లేదు కోరమంగళ లేదు మా దగ్గర ఎలక్ట్రానిక్ సిటీ, అంత దూరం ఇస్తే వీళ్ళకి ఎట్లా అంటే మాకు అంత ల్యాండ్ ఇంకెక్కడ లేదు మాకు, మీరు అడిగిన ల్యాండ్ మేము 50-60 ఏకర్స్ అడిగాము ఆ టెక్నాలజీ పార్క్ కోసం. వాళ్ళు అక్కడే అలొకేట్ చేశారు. సరే మా ల్యాండ్ ఈజ్ నాట్ అవర్, ఎక్కడుంటే అక్కడ పోవాల్సింది అని చెప్పేసి ఎలక్ట్రానిక్ సిటీలో ఫస్ట్ వాళ్ళ కియానిక్స్ బిల్డింగ్స్లోనే మేము STP ఆఫీస్ పెట్టేసి, అప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హెస్ క్రియేటెడ్ సపరేట్ ఆర్గనైజేషన్ ఫర్ STPI. అప్పుడు మాకు ఒక అంబాసిడర్ కారు, తర్వాత కావాల్సిన ఫారఫర్నీలు అంతా కూడా వచ్చిందనమాట. సో ఐ థింక్ ఇది పార్ట్ 1 అండి. జయ చౌదరి గారి ప్రస్థానము బెంగళూరులో సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ను సక్సెస్ఫుల్గా ఎస్టాబ్లిష్ చేయటం. ఇక్కడి నుంచి నెక్స్ట్ వి విల్ హ్యావ్ పార్ట్ 2. అది ఏ రకంగా బెంగళూరులో దానిని వృద్ధి చేయటం, అక్కడి నుంచి హైదరాబాద్ నుంచి సైబరాబాద్ క్రియేషను, దెన్ మిగిలిన అంశాలన్నింటినీ పార్ట్ 2లో భాగంగా మాట్లాడదాం. ఇంత మటుకు పార్ట్ 1ను క్లోజ్ చేస్తున్నాం. చాలా ఆయన మొత్తం జీవితం, ఎట్లా ప్రస్థానం, టర్నింగ్ పాయింట్స్, ఏ రకంగా బెంగళూరులో సాఫ్ట్వేర్ టెక్నాలజికల్ పార్క్ను ఎస్టాబ్లిష్ చేశారు, ఇంకా దాని సక్సెస్, ఆ పైన దాని రిప్లికేషన్ ఎట్ హైదరాబాదు, అవన్నీ కూడా సెకండ్ పార్ట్లో మాట్లాడతాం. థ్యాంక్ యూ సార్. చౌదరి గారు, nice to have interacted with you on this as part of this part 1. Thank you. Namaskar.